బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 కట్స్ నిజంగా భారతదేశాన్ని 1000 ముక్కలు చేయాలి అనేది సాధ్యం అవుతుందా? దేశ విభజన సమయంలో వాళ్ళు కేవలము భారత్ పాకిస్తాన్ చేశారని చెప్పి గనక మనం భావిస్తే పొరపాటు పడతాం. ఈ ఛోటా నాగ్పూర్ ఏరియాని ఆదివాసీ స్థాన్గా ప్రకటించాలని చెప్పి నిర్ణయించారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 1947 వరకు వాళ్ళ యొక్క థీసిస్ ఏంటంటే భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి, అన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని దేశాల వాళ్ళు. ఇంటెలెక్చువల్లీ వాళ్ళ లోపల చూపిస్తున్నారు త్రూ అకాడమిక్స్, త్రూ యూనివర్సిటీస్. అర్బన్ నక్సల్స్ అకాడమియా ద్వారా చేస్తున్నారు, సినిమాల ద్వారా చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీరాబాయి యొక్క సాహిత్యం మీద రీసెర్చ్ జరిగింది. మీరాబాయి సాహిత్యం మీద జరిగిన రీసెర్చ్లో మీరాబాయి కృష్ణ భక్తిని భర్తను పక్కన పెట్టి వేరే మగవానితో ప్రేమగా చూపించేటటువంటి అంశం పైన పిహెచ్డి పొందారు. కృష్ణ భక్తిని చూడడం ఈ యాంగిల్లో చూడాలని ఎవరు నేర్పిస్తున్నారు? గుడికి వెళ్ళి దేవుడికి దండం పెట్టాలంటే హీరో దేవుడితో వేళకోవడం ఆడాల్సిన, ఏమయ్యా గణేష నాకు అమ్మాయిని కల్పిస్తా అన్నావు, ఇంత మటుకు ఎందుకు అమ్మాయిని కల్పించలేదు? ఏం గణేష ఇదా పద్ధతి? మాస్ హీరోలు వాళ్ళు. 11,000కు పైగా ఎన్జిఓలు నార్త్ ఈస్ట్ లో ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదండి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పేరిట కొన్ని నడుస్తున్నాయి. 78 సంవత్సరాల వరకు మనం వస్తున్నాం, అయినా ఇప్పటికీ ఫెన్సింగ్ వేయలేదు అంటే ప్రభుత్వం అసమర్థత అని. 2014 వరకు ఏ గడ్డి పీకారని వీళ్ళు తన దేశానికి చెందినటువంటి తమ ద్వీపాలను గుర్తించలేదు. సో జమాత్ లాంటి సంస్థను ఎందుకు బ్యాన్ చేయలేదు? పిఎఫ్ఐ ఎందుకు బ్యాన్ చేశారు? పిఎఫ్ఐ ఫార్మ్ అయినటువంటి పద్ధతి వేరు. ఈ మధ్య చూసాను నక్సలైట్స్ ని పొగడడం. నువ్వు పోరాటం ఎలా చేసావు, పోలీసుని ఎలా చంపావు, ఎన్కౌంటర్ నుంచి ఎలా తప్పించుకున్నావని రంజైనటువంటి సినిమా సంఘటనలు చెప్పినట్టుగా మన జర్నలిస్టులు అడుగుతున్నారు ప్రశ్న. దానిని గంటల పాడ్కాస్ట్ రూపంలో సమాజంలో రిలీజ్ చేస్తున్నారు. ఎంత నీచమైన సంస్కృతి! నమస్తే అందరికి, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. నేను మీ అజయ్ కుమార్. సో మనం 50th ఎపిసోడ్ దగ్గరకు వచ్చాము. సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాను. దాదాపు ఒక 2 years నుండి నేను పాడ్కాస్ట్ చేస్తున్నాను. అండ్ ఇందులో చాలామంది విశిష్ట వ్యక్తులు నేను పాడ్కాస్ట్ చేస్తూ వచ్చాను. రకరకాల కంటెంట్స్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాము. అండ్ ఈరోజు కూడా అంటే నాకు మొదటి ఎపిసోడ్ నుండి వారిని చేయాలని ఒక కుతూహలం నాకు ఉండేది. వారిని చేయాలంటే మేబీ నేను సరిపోనేమో వారి ముందు ప్రశ్నలు అడిగేయడానికి కూడా అని చెప్పి నేను కూడా ట్రైన్ అవ్వడానికి చాలా వరకు వెనక్కి అడిగేసేవాడిని ప్రతిసారి. కానీ 50th ఎపిసోడ్ దగ్గరకు వస్తుంది. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల బట్టి అలాంటి అంశాలని విశ్లేషణ చేస్తూ చెప్పాలి అంటే వారు తప్ప నాకు ఇంకెవరు కనిపించలేదు తెలుగు రాష్ట్రాల్లో. సో వారు ఎవరో కాదు, మన సీనియర్ జర్నలిస్ట్ రాకలోకం ఛానల్తో మనందరికీ పరిచయం వారు. సో రాక సుధాకర్ గారిని ఈరోజు మనం మన పాడ్కాస్ట్కి వెల్కమ్ చెప్తాం. ధన్యవాదాలు. నమస్తే అండి. ధన్యవాదాలు. చాలా కాలం నుంచి నేను కూడా ఫాలో అవుతున్నాను. చాలా మంచి ఇంటర్వ్యూస్, పాడ్కాస్ట్ చేస్తున్నారు. కొన్ని నాకు తెలియని విషయాలు కూడా మీ ఛానల్ ద్వారా నేను తెలుసుకున్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు నాట్ ఓన్లీ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటెంట్ బట్ ఆల్సో టెక్నికల్గా కూడా చాలా ఉన్నత ప్రమాణాలతోటి మీరు వీడియో చేస్తున్నారు. చాలా బాగుంది, అభినందనలు. సో బ్లీడ్ ఇండియా ఇంటూ 1000 కట్స్ అని చెప్పి చాలా మంది మేధావులు మాట్లాడిన మనం చూసాం. నిజంగా భారతదేశాన్ని 1000 ముక్కలు చేయాలి అనేది సాధ్యం అవుతుందా అని అనే వాళ్ళ మేధావులు, సోకాళ్ళ మేధావులు చాలా మంది ఉన్నారు. సో అసలు ఎవరు వీళ్ళు? ఇంటర్నల్ సెక్యూరిటీ నిజంగా అంత ఇబ్బందులో ఉందా భారతదేశం? వాస్తవానికి భారతదేశపు ఇంటర్నల్ సెక్యూరిటీకి అనేక ఛాలెంజెస్ ఉన్నాయి, అనేక సవాళ్లు ఉన్నాయి. దేశ విభజన జరిగే నాటికి మన దేశపు దురదృష్టం ఏంటంటే మన దేశం ఎలా విభజించబడింది, విభజించే సమయంలో ఏ కుట్రలు జరిగాయి మనలో చాలా మందికి తెలియవు. ముఖ్యంగా ఈ తరం యువకులకి అసలు తెలియవు. దేశ విభజన సమయంలో వాళ్ళు కేవలము భారత్ పాకిస్తాన్ చేశారని చెప్పి గనక మనం భావిస్తే పొరపాటు పడతాం. భారత్ పాకిస్తాన్లతో పాటు ఛోటా నాగ్పూర్ ఏరియా అంటే జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లోని జంగల్ మహల్, లాల్ మహల్, ఈ పురూలియా ఈ ప్రాంతాలు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతం అంతా కూడాను, నేటి జార్ఖండ్, బీహార్లోని కొన్ని ప్రాంతాలు, ఇవన్నీ కలిపి ఆ రోజుల్లో ఛోటా నాగ్పూర్ అనేవాళ్ళు. ఈ ఛోటా నాగ్పూర్ ఏరియాని ఆదివాసీ స్థాన్గా ప్రకటించాలని చెప్పి నిర్ణయించారు.
ఆంగ్లేయులు వెళ్తూ వెళ్తూ దీన్ని ఆదివాసీ స్థాన్‌గా చెయ్యాలన్నది వాళ్ళ ఆలోచన. దానికి సంబంధించి వాళ్ళు అనేక మంది వ్యక్తుల్ని తయారు చేశారు. మత ప్రచారం ఆధారంగా లీడర్స్‌ని తయారు చేశారు. సామాజిక లీడర్స్‌ని తయారు చేశారు. కాబట్టి కేవలం భారత్, పాకిస్తాన్ మాత్రమే కాదు ఆదివాసీ స్థాన్ ఉంది. ఓకే. అదే విధంగా దక్షిణ భారతదేశంలో మన నిజాంది. ద్రవిడవాదాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మ్మ్. తమిళనాడులో పెరియార్. రామస్వామి నాయకర్ పెరియార్ ఏదైతే ఉందో అతనిది జస్టిస్ పార్టీ మ్మ్. ఆ, స్వాతంత్రోద్యమం ముందు జస్టిస్ పార్టీ, తరువాత డీకే ద్రవిడ కళగం, అది ద్రవిడ మున్నేట్ర కళగంగా రాజకీయ పార్టీగా మారింది. వీళ్ళ లక్ష్యము ద్రవిడ స్థాన్. ద్రవిడ స్థాన్‌కి చెందినటువంటి రామస్వామి నాయకర్ పెరియార్ దేశ విభజన జరుగుతున్నప్పుడు మమ్మల్ని కాకులకి, గద్దలకి వదిలేసేసి వెళ్ళిపోతున్నారని బ్రిటిష్ వాళ్ళతోటి వేడుకున్నాడు, ఏడ్చాడాయన. 1963 వరకు డిఎంకే యొక్క మేనిఫెస్టో, వాళ్ళ యొక్క పార్టీ యొక్క మేనిఫెస్టో కాదు, వాళ్ళ కాన్స్టిట్యూషన్‌లో అచీవ్‌మెంట్ ఆఫ్ ద్రవిడస్థాన్ ఈజ్ అవర్ ఐడియల్ అని రాసుకున్నారు. 1962లో చైనా యుద్ధ సమయంలో నెహ్రూ గారు ఒక చట్టాన్ని తీసుకొచ్చి భారతదేశం నుంచి వేరైపోతామని ఎవరెవరు అంటారో ఆయా పార్టీలకి గుర్తింపు లేదన్నారు. అప్పుడు డిఎంకే 1962లో మార్పు చేసుకుంది. 63 నుంచి డిఎంకే అధికారం వచ్చే నాటికి ద్రవిడస్థాన్ ఎజెండాలోంచి పోయింది. కాబట్టి 4 ముక్కలు: ఇండియా, పాకిస్తాన్, ఆదివాసీ స్థాన్ అండ్ ఇది నిజాంని వేరే రాజ్యంగా ఉండమన్నారు. భోపాల్ రాజు వేరే రాజు. భోపాల్ ఏదైతే భారతదేశపు మధ్య భాగంలో హైదరాబాద్ సంస్థానం ఉంది, దాని ఉత్తరాన ఉన్నటువంటి భోపాల్ స్వతంత్ర దేశంగా ఉంటానని చెప్పింది. పాకిస్తాన్ నుంచి భోపాల్ వరకు ఒక కారిడార్ ఉండాలి కాబట్టి హిందూ రాజ్యమైనటువంటి జోధ్పూర్, బికానేర్ ఈ 2 సంస్థానాలతోటి మాట్లాడారు. మాట్లాడి మీరు పాకిస్తాన్‌లో కలిసినట్లయితే మీకు కరాచీ పోర్టుని ఇస్తాం, కాబట్టి మీకు కరాచీ యాక్సెస్ వస్తుంది, మీకు బొంబాయి అక్కర్లేదు, మేము ఉన్నాము, మీకు బ్లాంక్ చెక్ మీద సంతకం పెడతానన్నాడు జిన్నా. ఈ 2 ఉన్నట్టయితే ఆ పక్కన ఇండోర్ సంస్థానం ఉంది. ఇండోర్ సంస్థానాన్ని స్వతంత్ర దేశంగా గుర్తిస్తానని జిన్నా చెప్పాడు. ఇండోర్ సంస్థానం గనక స్వతంత్ర దేశం అయితే భారతదేశాన్ని టచ్ చేయకుండా డైరెక్ట్ గా భోపాల్కి వెళ్ళి రావచ్చు. దిస్ వాజ్ ద ప్లాన్. దీనిలో అతను బరోడాని కూడా కలుపుకునే ప్రయత్నం చేస్తే బరోడా మహారాజు గారు, ఇండోర్ మహారాజు దీనికి అంగీకరించలేదు. ఆ తర్వాత హిందూ మెజారిటీలో ఉన్నటువంటి నీకు తర్వాత ఇబ్బందులు వస్తాయని చెప్పినందుకు బికానేర్ అదేవిధంగా జైసల్మేర్లు ఆగిపోయినాయి. లేకపోతే ఈ దేశంలో ఎన్ని దేశాలు తయారై ఉండేవి మీరు లెక్కేసుకోండి. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు 1947 వరకు వాళ్ళ యొక్క థీసిస్ ఏంటంటే భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని జాతులు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని దేశాలు అవ్వాలి. ముస్లిం లీగ్ యొక్క పాకిస్తాన్ డిమాండ్ ని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేసింది. అప్పట్లో ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ, 63 వరకు కూడాను ఒకటే కమ్యూనిస్ట్ పార్టీ. దే సపోర్టెడ్ ది ఐడియా ఆఫ్ పాకిస్తాన్. జమ్మూ కాశ్మీర్ లో మహారాజుకి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు కశ్మీర్కి వెళ్ళారు. కశ్మీర్కి వెళ్ళి కశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి షేక్ అబ్దుల్లాని కలిపి, షేక్ అబ్దుల్లా అప్పటికే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థి, అతనితో కలిసి వాళ్ళు ఒక లెఫ్టిస్ట్ ఉద్యమాన్ని ప్రారంభించే ప్రయత్నం చేశారు. జాగ్రత్తగా గమనిస్తే జమ్మూ కాశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఫ్లాగ్ ఏ కలర్ లో ఉంటుందండి? రెడ్ కలర్ లో ఉంటుంది, గ్రీన్ కలర్ లో ఉండదు. వాళ్ళ యొక్క ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే ధనవంతులైనటువంటి హిందువుల దగ్గర భూముల్ని తీసి పేద ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంచటం. భూ సంస్కరణలు ఏవైతే కమ్యూనిస్టులు తెలంగాణలో చేస్తామన్నారో, బెంగాల్లో బర్గా, ఆపరేషన్ బర్గా అని చెప్పి చేశారు, కాకద్వీప్ అప్రైజింగ్ చేశారు, తెభాగా మూవ్మెంట్ అంటారు. ఇవన్నీ కూడా ఈ దేశాన్ని ముక్కముక్కలు చేయటం కోసము అనేక ప్రయత్నాలు జరిగినాయి. మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 1947లో ముస్లిం మెజారిటీ ఏరియాలని గ్రూప్ ఏ పార్ట్స్ గా చెప్పి ఇవన్నీ పాకిస్తాన్ అన్నారు. ఓకే. హిందూ మెజారిటీ ఏరియాలన్నింటినీ గ్రూప్ బి అని చెప్పేసేసి దాన్ని ఇండియా అన్నారు, భారతదేశం అన్నారు. హిందువులు ముస్లిములు
ఈక్వల్ సంఖ్యలో ఉన్నటువంటి వాటిని గ్రూప్ సి కంట్రీ పార్ట్స్ అన్నారు, స్టేట్స్ అన్నారు. ఈ గ్రూప్ సి స్టేట్స్ లో ఎవరెవరు వస్తారు తెలిసిన అండి? అస్సాం వస్తుంది, ఓకే. బెంగాల్ వస్తుంది. మొత్తము బెంగాల్, మొత్తము అస్సాం, బంగ్లాదేశ్ అంటే తూర్పు ఇండిపెండెంట్ దేశం అన్నా అవ్వాలి, లేకపోతే ఈస్ట్ పాకిస్తాన్ అంత ఈస్ట్ పాకిస్తాన్ కావాలి. అస్సాంని కాపాడుకోగలిగాము, బెంగాల్లో హిందూ మెజారిటీ ఏరియాని కాపాడుకోగలిగాము, ముస్లిం మెజారిటీ ప్రాంతం పోయింది. నార్త్ ఈస్ట్ లో కూడా క్రైస్తవ మెజారిటీ ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయి. ఉదాహరణకి నాగాలాండ్ వాజ్ అ డిస్ట్రిక్ట్ ఇన్ అస్సాం. 1947 నాటికి స్వతంత్రం వచ్చే నాటికి అస్సాంలో ఒక జిల్లా నాగాలాండ్, అస్సాంలో ఒక జిల్లా మిజోరాం, అస్సాంలో మేఘాలయ అనేది లేదు. మేఘాలయలోని షిల్లాంగ్ అస్సాంకి రాజధాని. తెలంగాణ తరువాత రాజధానిని వదిలేసి వేరే ప్రాంతం ఏర్పాటు చేయటము, మెయిన్ రాష్ట్రం వేరు కావడం అనేది తెలంగాణ కాకుండా అస్సాంలోనే జరిగింది. రాజధాని షిల్లాంగ్ లో, అస్సాం తర్వాత కొత్త రాజధాని కట్టుకోవాల్సి వచ్చింది. ఏ రకంగానైతే ఆంధ్రప్రదేశ్ వేరవుతున్నప్పుడు హైదరాబాద్ ని వదిలేసి అటు వెళ్ళవలసి వచ్చింది. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్. కాబట్టి ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్ లో క్రిస్టియానిటీ ఆధారంగా వేర్పాటును సృష్టించే ప్రయత్నం జరిగింది. అక్కడ బ్రిటిషర్ల ఐడియా ఏంటంటే ఒక క్రౌన్ కాలనీ ఉండాలి, అంటే మన ఇంగ్లీషు వాళ్ళకి అక్కడ ఆశ్రయ స్థలంగా ఉండాలి. ఎందుకంటే అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్? పక్కన ఉన్నటువంటి బర్మా, అటువైపు ఉన్నటువంటి ఆగ్నేయాసియా దేశాలు, ఉత్తరాన ఉన్నటువంటి చైనా, వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి వీలవుతుంది. ఎందుకంటే అప్పటికి చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చింది. కమ్యూనిస్టుల్ని అణచివేయాలన్నట్టయితే మనకు ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా ఈ క్రౌన్ కాలనీ కావాలి. కాబట్టి దేశ విభజనకి సంబంధించిన కుట్రలు 1947లోనే జరిగినాయి. దేశం స్వతంత్రం అయిన తర్వాత మనలో చాలా మందికి ఆగస్టు 15 పండగ చేసుకుంటాం. 1960s వరకు కూడా పుదుచ్చేరి, మాహే, కరైకాల్, యానాం ఇదంతా కూడా పుదుచ్చేరి ఫ్రెంచ్ పాలిత రాష్ట్రము, చందర్ నగర్ పశ్చిమ బెంగాల్లో, ఇవి భారతదేశంలో అంతర్భాగం కావు. ఎంతమందికి తెలుసు? గోవా కూడా 1962లో గోవా, డామన్, డయూ, దాద్రా నాగర్ హవేలీ ఇవి భారతదేశంలో. 62లో ప్రజలు తిరుగుబాటు చేశారు, భారతదేశం సైన్యం పంపించింది. సో ఈ దేశాన్ని ముక్కలు చేయడం కోసము ఎన్ని ప్లాన్లు జరగాలో అన్ని ప్లాన్లు 1947 నాటికే జరిగింది. ఇప్పుడు ఏదో కొత్తగా జరుగుతోంది బ్లీడ్ ఇండియా 1000 కట్స్ అన్నది వాస్తవానికి ఇప్పుడు అదొక పదము మనకి దొరికింది, కానీ వాస్తవానికి దేర్ వర్ ప్లాన్స్ అఫోర్డ్ టు డివైడ్ ఇండియా ఆన్ లింగ్విస్టిక్ బేసిస్, లాంగ్వేజ్, భాష, ఆ తర్వాత మతము, కులము, వర్గము, అన్ని రకాలుగా ఇండియాని డివైడ్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. కాబట్టి బ్లీడ్ ఇండియా బై 1000 కట్స్ అనేది దీనికి ఒక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. తరువాత కాలంలో కమ్యూనిస్టులు ఎవరైతే భారతదేశం 15 ముక్కలు కావాలన్నటువంటి కమ్యూనిస్టులు ఉన్నారో వాళ్ళ నుంచి పుట్టినటువంటి అదే దుంపకి పుట్టినటువంటి పిలకలైనటువంటి మావోయిస్టులు చైనా సహకారంతో చైనా చైర్మన్ మా చైర్మన్ అన్నారు. చైర్మన్ మావోయి, మా చైర్మన్. చైనా పాలకుడే మా పాలకుడు. ఇంతకన్నా బానిసత్వం ఇంకోటి లేదు. ఆ బానిసత్వాన్ని గొప్ప ఉన్నతమైన సిద్ధాంతంగా ప్రచారం చేశారు. చైనా నార్త్ ఈస్ట్ లో ఉగ్రవాదులకి ట్రైనింగ్ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, వాళ్ళని పంపించింది, దేశంలో చికాకు పెట్టే ప్రయత్నం చేసింది. ఇటు క్రిస్టియన్ మిషనరీలు ప్రయత్నం చేశారు, క్రిస్టియన్ మిషనరీస్ ఈ తరానికి తెలియదు. 1953-54 వరకు మధ్యప్రదేశ్ జిల్లా మొత్తంలో ఉన్నటువంటి క్రిస్టియన్ మెజారిటీ ప్రాంతాల్లో జై హింద్ నినాదం ఇచ్చేవాళ్ళు కాదు, జై ఈశు నినాదం ఇచ్చేవాళ్ళు. ఆ సమయంలో క్రైస్తవ మిషనరీలు క్రీస్తు రాజ్యం రాబోతున్నది, ఇది ఒక స్వతంత్ర దేశం కాబోతున్నది అన్నారు. అప్పుడు భారత ప్రభుత్వానికి కూడా ఈ విషయం అర్థం కాలేదు. అర్థం కాక ఒక జడ్జి గారిని పిలిచి భవానీ శంకర్ నియోగి అనే జడ్జి గారిని పిలిచి ఈ రాష్ట్రంలో మధ్యప్రదేశ్లో, అవిభక్త మధ్యప్రదేశ్లో క్రిస్టియన్ మిషనరీల మీద ఆరోపణలు వస్తున్నాయి, మీరు దర్యాప్తు చేయండి అన్నారు. భవానీ శంకర్ నియోగి చాలా లోతుల్లోకి వెళ్ళి, గ్రామాల్లోకి వెళ్ళి, పాంఫ్లెట్లు కలెక్ట్ చేసి, అన్ని రకాల సమాచారాన్ని సేకరించి
క్రైస్తవ మతాన్ని అడ్డు పెట్టుకుని ఒక స్వతంత్ర దేశాన్ని సృష్టించే కుట్ర జరుగుతోందని రిపోర్ట్ ఇచ్చారు. భవానీ శంకర్ బిఎస్ నియోగి కమిషన్ అంటే అది తమాషా ఏంటి తెలుసునా అండి? కోనా సెక్యులర్ రాజకీయ నాయకులు, క్రైస్తవ మిషనరీలు కలిపి ఒక కాపీ కూడా ఆ రిపోర్ట్ది దొరకకుండా అన్నిటినీ దగ్ధం చేశారు. బజార్లోకి రిపోర్ట్ రానివ్వకుండా, దాని పుస్తక రూపంలో ఆ రిపోర్ట్ బయటకు రాకుండా దగ్ధం చేశారు, మాయం చేశారు. ఏదో ఒకటో రెండో లైబ్రరీలో అది దొరికిన తరువాత ఇప్పుడు అది సోషల్ మీడియాలో దొరుకుతోంది, ఇంటర్నెట్ ఆర్కైవ్స్ లో దొరుకుతోంది. కానీ దేశాన్ని విడగొట్టే కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇవి కొత్తగా రాలేదు. వాస్తవానికి క్రిస్టియన్ మిషనరీల మాధ్యమంగా పెట్టి ఈ దేశంలో విడగొట్టే ప్రయత్నాలు జరిగినాయి. కమ్యూనిజం పేరిట ఈ దేశంలో వేర్పాటువాదాన్ని పెంచే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా బ్రిటిష్ వాడి దేశాన్ని ముక్కముక్కలు కావాలని భావించాడు. ముస్లింలైతే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, బస్కే లియే పాకిస్తాన్, లడ్కే లేంగే హిందుస్థాన్. దిస్ వాజ్ ది స్లోగన్ టిల్ 1955. ఓకే, ఈ దేశంలో ఈ స్లోగన్ నడిచింది. ఎందుకంటే 1954 వరకు ఈ తరానికి తెలియదు, ఇండియా పాకిస్తాన్ల మధ్య సరిహద్దు లేదు. అవును, 54 వరకు ఇటువాడు అటుపోవచ్చు, అటువాడు ఇటు రావచ్చు. పాకిస్తాన్ కోసం ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఇండియాలో ఉన్నారు. రాంపూర్ మహారాజ్ ఇక్కడ ఉన్నారు, మీకు మహమ్మదాబాద్ మహారాజు నవాబ్ ఇక్కడే ఉన్నాడు, భోపాల్ నవాబు ముస్లిం లీగ్ కి అతిపెద్ద డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. ముస్లిం లీగ్ కోసం దక్షిణ భారతదేశంలో పనిచేసినటువంటి వాళ్ళు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పెట్టుకున్నారు. అవును, అస్సాంలో ముస్లిం లీగ్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఆ తరువాత అస్సాంలో మంత్రిగా మారాడు. ఆయన పేరు మొయినుల్ హక్ చౌదరి. నేను అస్సాంని పళ్ళెంలో పెట్టి నీకు సమర్పిస్తానని జిన్నాకి వాగ్దానం చేసిన వ్యక్తి మొయినుల్ హక్ చౌదరి. మొయినుల్ హక్ చౌదరి వాజ్ పార్ట్ ఆఫ్ అస్సాం గవర్నమెంట్ టిల్ 1965. ఎవరైతే బెంగాల్ యొక్క బెంగాల్లో గ్రేట్ కలకత్తా కిల్లింగ్స్ కి కారణమయ్యాడో హుసేన్ షయీద్ సోహ్రావర్ది, ఆయన 1948-49 వరకు కలకత్తాలో ఉన్నారు. కలకత్తాలో ఉన్న తర్వాత ఆయనకి 80 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే ఆయన నెహ్రూ దగ్గరికి వెళ్ళి, నా మీద ఇంత నోటీస్ ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అంటే, నెహ్రూ గారు ఒక ప్రత్యేక ఆర్డర్ పాస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించారు. రద్దు చేశాక ఇండియాలో ఉన్న ఆస్తుల్ని అమ్ముకుని పాకిస్తాన్కి వెళ్ళాడు. పాకిస్తాన్ ప్రధానమంత్రి అయ్యాడు. లీడింగ్ ఇండియా బై 1000 కట్స్. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చెయ్యాలన్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో 1947లో ఖండిత భారతదేశం ఆవిర్భవించినటువంటి మరుసటి క్షణం నుంచి ప్రయత్నాలు జరిగినాయి. వాటి యొక్క రూపం మారుతూ వచ్చింది, వెనకున్న ఫోర్సెస్ మారుతూ వచ్చినాయి. కానీ దేశాన్ని విడగొట్టాలన్నటువంటి కుట్రలు ఏ రోజు ఆగలేదు. ఈ దేశములో అంతర్గతంగా ఉన్నటువంటి బలం వల్ల భారతదేశం కలిసింది. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలలో అంతర్నిహితంగా ఉన్నటువంటి దేశభక్తి వల్ల ఈ దేశం నిలబడింది తప్ప, లేకపోతే ఈ దేశం అనేక ముక్కలై ఉంది. అంటే నా ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది కూడా, నాకు వేరే రాష్ట్రాల పీపుల్ నాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. యూనివర్సిటీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు డిగ్రీ ఏజ్ వాళ్ళకి కూడా ఇది ఒక అంటే ఇది దేశం కాదు అని చెప్పి వాళ్ళ ఒక భావన వాళ్ళ లోపల వాళ్ళకు ఉందంటే, రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు, లేకపోతే పెరియార్ మాట్లాడే మాటలు, ఈవి రామస్వామి మాట్లాడే, ఇవన్నీ కూడా వాళ్ళు అంటే ఇంటెలెక్చువల్లీ వాళ్ళ లోపల చొప్పిస్తున్నారు త్రూ అకాడమిక్స్, త్రూ యూనివర్సిటీస్. ఇవన్నీ కూడా వీటికి బలం మేజర్ కారణం ఏంటంటే అర్బన్ నక్సల్. ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అని చెప్పి మనం మాట్లాడుతున్నాం. సో కాల్ ఇంటెలెక్చువల్స్ పేరు మీద వాళ్ళు ఉంటూ, ప్రొఫెసర్స్ పేరు మీద ఉంటూ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఒకప్పుడు అంటే కమ్యూనిజం, మావోయిజం పేరు మీద బయటికి అందరు కనిపించేది. అది క్రమక్రమంగా వెళ్తూ పొలిటికల్లీ మనం కేరళలో కూడా వాళ్ళు డిసోన్ చేసుకున్నారు, మనం చూసాం. సో ఈ అర్బన్ నక్సల్ అనేది, అర్బన్ నక్సలిజం అని మనం అంటున్నాము, అది నిజంగా ఒక వాదన లేక నిజంగా ఉందా? అర్బన్ నక్సల్స్ అంటూ పార్టీ రూపంలో, ఒక భావజాలం రూపంలో, ఒక ఆలోచన విధానం రూపంలో, ఒక యాక్షన్ ప్లాన్ రూపంలో ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన కరిక్యులం పూర్తిగా ప్రభావితమై ఉంది, మన మస్తిష్కాలు ప్రభావితమై ఉన్నాయి. రాజ్యాంగం పేరు చెప్పి మాట్లాడే వాళ్ళని నేను ఛాలెంజ్ చేస్తున్నాను, రాజ్యాంగంలో ఫెడరల్ అన్న పదం ఉంటే చూపించండి.
మొత్తం రాజ్యాంగంలో, భారతదేశపు రాజ్యాంగంలో ఫెడరల్ అన్న పదం ఉండాలి. ఫెడరల్ స్ఫూర్తి అని ఈ దేశంలో రాజకీయ పార్టీలు అంటున్నాయి. అవును. దెర్ ఈస్ నో ఫెడరలిజం ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ అ యూనిటరీ స్టేట్. స్టేట్స్ యూనియన్ లో అంతర్భాగం. స్టేట్స్ కలయిక వల్ల ఈ యూనియన్ ఏర్పడలేదు. ఈ యూనియన్ లో సంచాలన కోసం స్టేట్స్ ఏర్పడ్డాయి. కాబట్టి ఇండియా ఫెడరల్ అన్నటువంటి పదమే రాజ్యాంగంలో లేనప్పుడు ఫెడరలిజం గురించి మాట్లాడే ప్రతి వ్యక్తి రాజ్యాంగ వ్యతిరేకి. ఇది మనం ఎప్పటి వరకు అయితే అర్థం చేసుకోమో అప్పటి వరకు సమస్య ఉంటుంది. ఎందుకంటే ఫెడరల్ స్ఫూర్తి చంద్రబాబు నాయుడు నుంచి అరవింద్ కేజ్రీవాల్ దాకా ఫెడరల్ స్ఫూర్తి గురించి మాట్లాడతారు. ఫెడరల్ అన్న పదం రాజ్యాంగంలో ఉందా? రాజ్యాంగంలో లేని ఫెడరల్ ని తీసుకొచ్చి మన మీద రుద్దుతున్నారు అంటే రాజ్యాంగ వ్యతిరేక కుట్రలో వాళ్ళ అంతర్భాగం. ఈ ఫెడరల్ గురించి ఎవరు మాట్లాడితే తప్పనిసరే ఈరోజు కోఆపరేటివ్ ఫెడరలిజం ఇట్లాంటి పదాలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి అర్బన్ నక్సల్స్ అంటే ఈ దేశంలో ఒక వర్గము ఈ దేశంలో జీవిస్తున్నప్పటికీ సకల సుఖోపభోగాన్ని అనుభవిస్తున్నప్పటికీ కూడాను కొన్ని కొన్ని అంశాల పైన అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్ట్ వాళ్ళు ఉన్నారు. అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ లెఫ్ట్. వాస్తవానికి మనము లెఫ్ట్ వేరు వెస్ట్ వేరు అనుకుంటాం. ఇది పొరపాటు. ఎందుకంటే అమెరికాలోని అకాడమియా ఏవైతే ఉన్నాయో, యూనివర్సిటీస్ కావచ్చును, రీసెర్చ్ సెంటర్స్ కావచ్చును, థింక్ ట్యాంక్స్ కావచ్చును, వీటన్నిటిలో లెఫ్టిస్ట్ల డామినేషన్. అమెరికా మేబీ ఏ క్యాపిటలిస్ట్ కంట్రీ, కానీ సిస్టమ్ ఏదైతే అకాడమిక్ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ఈజ్ రన్ బై ఫ్రాంక్ఫర్ట్ స్కూల్. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎవరైతే కల్చరల్ మార్క్సిజం ని ప్రకటించేటటువంటి ప్రయత్నం చేశారు, ఎందుకంటే మార్క్సిజం రష్యాలో వచ్చిన తర్వాత అది 1920s కే విఫలమైపోయింది. విఫలమైన తరువాత మార్క్సిస్ట్లో ఒక వర్గము ఆలోచించడం మొదలుపెట్టారు. అందులో ఇటాలియన్ కమ్యూనిస్ట్ ఒకతను ఉంటాడు, అతని పేరు ఆంటోనియో గ్రామ్స్కీ. ఈ గ్రామ్స్కీ ఆలోచన మొదలుపెట్టాడు, ఎందుకు మనం ఓడిపోతున్నాం. ఓడిపోవడానికి కారణం ఏంటంటే కేవలం ఎకనామిక్ కారణాల వల్ల మనం నెగ్గలేము. ఎందుకంటే ఈ సొసైటీకి కల్చరల్ బుల్వార్క్స్ ఉన్నాయి, కొన్ని కల్చరల్ కంచుకోటలు ఉన్నాయి, వీటిని బద్దలు కొట్టాలి. ఈ స్ట్రక్చర్స్ ని ఆయన హెజమానిక్ స్ట్రక్చర్స్ అన్నారు, అంటే ఆధిపత్య భావజాల నిర్మాణాలు. ఈ ఆధిపత్య భావజాల నిర్మాణాలని తొలగించాలి అని ఆయన ఆంటోనియో గ్రామ్స్కీ వ్యాసాలు రాశారు. దాని ఆధారంగా తయారైనటువంటి కల్చరల్ మార్క్సిస్ట్ ఫ్రాంక్ఫర్ట్ లో వాళ్ళు సూత్రీకరణలు చేశారు. హిట్లర్ వాళ్ళని తరిమేస్తే వాళ్ళందరూ అమెరికాకు వచ్చారు. అమెరికాలో ఫ్రాంక్ఫర్ట్ స్కూల్ ద్వారా ప్రభావితమైనటువంటి మేధావులు అన్ని అకాడమియాల్లో ఉన్నారు. అందుకే ఈరోజు వోక్ కల్చర్ అని చెప్పి. ఉదాహరణకి నేను మీకు తమాషా చెప్తాను. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మీరాబాయి యొక్క సాహిత్యం మీద రీసెర్చ్ జరిగింది. ఓకే. మీరాబాయి సాహిత్యం మీద జరిగిన రీసెర్చ్ లో మీరాబాయి కృష్ణ భక్తిని భర్తను పక్కన పెట్టి వేరే మగవానితో ప్రేమగా చూపించేటటువంటి అంశం పైన పిహెచ్డి చేసి పిహెచ్డి పొందారు. కృష్ణ భక్తిని సెక్స్ గా చూడడం, ఈ యాంగిల్లో చూడాలని ఎవరు నేర్పిస్తున్నారు? ఈ యాంగిల్లో చూడాలని ఎవరో నేర్పిస్తున్నారు కాబట్టి ఈ యాంగిల్లో పిహెచ్డీలు వస్తున్నాయి. కాబట్టి ఇండియాలో సోషియాలజీలో కావచ్చును, పొలిటికల్ సైన్స్ లో కావచ్చును, ఎకనామిక్ థాట్ లో కావచ్చును, మన దగ్గర జరుగుతున్నటువంటి రీసెర్చ్ అంతా కూడా వెస్ట్ లో జరిగిన రీసెర్చ్ యొక్క కన్ఫర్మేషన్ మాత్రమే. వాడు తీసుకొచ్చినటువంటి సూత్రీకరణకి ప్రూఫ్లు ఇక్కడ మనం వెతికిచ్చాం. మోస్ట్ ఆఫ్ అవర్ రీసెర్చ్. ఇప్పుడు సంస్కృతైజేషన్ అన్న పదం వచ్చిందండి. సంస్కృతైజేషన్ అన్న పదము ఈరోజు హరిదాసు ఊరూరా తిరిగి వెళ్ళి హరినామ సంకీర్తన చేస్తాడు, లేకపోతే పిచ్చగుంట్ల వాళ్ళు రకరకాల నాటకాలు వేస్తారు, లేకపోతే ఇంకొక పటాల వాళ్ళు వచ్చి పటాలు వేస్తారు. సమాజంలో అట్టడుగు స్థాయి వరకు వ్యాపించిన దాన్ని కొత్తగా సంస్కృతైజేషన్ అన్న పేరు పెట్టడం ఏంటి? భక్తి ఉద్యమం వాళ్ళు. అదేవిధంగా మనకి
పటాల వాళ్ళని, ఒగ్గు కథలని అవును. ఇవన్నీ కూడాను మన ఈ కల్చర్‌లో సంస్కృతిలో భాగం. అంతర్భాగం. దాన్ని సంస్కృతైజేషన్ అన్న కొత్త పదం అవును. తేవడం ఏంటి? అవును. ఆ సూత్రీకరణ చేసిన వాడిని సోషియాలజీలో ఒక గొప్పవాడిగా హ్మ్. భావిస్తారు. అవును. నోబడీ క్వెషన్స్ హ్మ్. దట్ ఐడియాలజీ. అంటే ఈ రకంగా టెక్స్ట్ బుక్కులను మార్చటము, రిసర్చ్ పంథాను మార్చటము, రిసర్చ్ చేయాలన్నట్టయితే నువ్వు ఈ టాపిక్ ఎంచుకోవాలి. ఎంచుకోవాలి. ఈ హ్మ్. టాపిక్‌ని హ్మ్. ఎంచుకున్నట్టయితే నేను నీకు గైడ్ గైడ్ చేస్తాను. చేస్తాను. నేను వేరే టాపిక్ పీహెచ్‌డీ ఇవ్వను. ఎంచుకుంటే నేను నీకు పీహెచ్‌డీ రానివ్వను. రానివ్వను. హ్మ్. సబాల్టర్న్ వ్యూస్ పేరు మీద గూడా సబాల్టర్న్ వ్యూస్ అది పేరు మీద. మేజర్ ఇప్పుడు అదే కదా! ఇప్పుడు హ్మ్. సబాల్టర్న్ భారతదేశంలో పాలకులే సబాల్టర్న్. చాలా మందికి తెలియని విషయం ఓకే. ఏంటంటే, పాలకులు ఈ దేశంలో చాలా మంది గిరిజన హ్మ్. ప్రాంతపు రాజులు హ్మ్. ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరూ మరి సబాల్టర్న్స్ అవుతారా? లేకపోతే మెయిన్ స్ట్రీమ్ వాళ్ళవుతారా? అవును. ఇప్పుడు హ్మ్. భంజదేవులున్నారు, హ్మ్. మయూరభంజ హ్మ్. రాజున్నాడు, హ్మ్. ఇంకొకడున్నాడు, బస్తర్ హ్మ్. మహారాజున్నాడు. అవును. గిరిజనులతో పాటు పోరాడుతూ పోలీసుల హ్మ్. కాల్పుల్లో చనిపోయినటువంటి అవును. బస్తర్ హ్మ్. మహారాజు ఉన్నాడు. వీళ్ళని సబాల్టర్న్స్ అందామా? లేకపోతే మెయిన్ స్ట్రీమ్ అందామా? అవును. హ్మ్. ప్రతాపరుద్రుడికి, సమ్మక్క హ్మ్. సారక్కకి యుద్ధము జరిగిన ఒక్క ఉదాహరణ చూపించండి. బట్ సో సబాల్టర్న్ హిస్టరీ పేరిట అవును. సృష్టించారు. కొమరం భీముకి సంబంధించినటువంటి చరిత్రలో కొమరం హ్మ్. భీమ్ అస్సాముకు వెళ్లి విప్లవం నేర్చుకొచ్చాడని చెప్పారు. కొమరం భీమ్ జీవితంలో ఆదిలాబాద్ జిల్లా దాటి బయటికెళ్ళలేదు. ఆధారం లేదు. ఎవరో అల్లం రాజయ్య రాశాడు ఆయన పుస్తకంలో హ్మ్. ఏ ఆధారం లేని అబద్ధాన్ని చొప్పిస్తే దానిని పరమ సత్యంగా భావించి మన హ్మ్. మీద రుద్దుతున్నారు. అవును. కాబట్టి సబాల్టర్న్ స్టడీస్ అనండి, వెస్టర్న్ థియరీస్ హ్మ్. అనండి, లేకపోతే కాస్ట్‌కి హ్మ్. సంబంధించినటువంటి అవును. అవగాహనలనండి, ఆధారిత కాస్ట్‌లని కొన్ని ఆహ్, ఆహ్, కొన్ని అప్రెసివ్ హ్మ్. అవును. కాస్ట్‌లని ఈ ఆలోచన ఏ స్థాయికి క్లాస్ తీసుకెళ్లారంటే డివిజన్స్ అన్నీ గూడా మన మార్క్సిస్ట్ మెదక్ మెంటాలిటీ. జిల్లాలో హ్మ్. ఒక అవిభక్త మెదక్ హ్మ్. జిల్లాలో ఒక స్వచ్ఛంద సంస్థ ఉండేది. హ్మ్. ఆ స్వచ్ఛంద సంస్థ రైతులకి కెమెరాని హ్మ్. వీడియోగ్రఫీ తీయటం హ్మ్. నేర్పించారు. హ్మ్. వీడియోగ్రఫీని తీయడం నేర్పించేందుకు టాప్ నుంచి తీసే షాట్‌ని లేకపోతే హ్మ్. లోవర్ యాంగిల్ నుంచి తీసే షాట్‌కి పెట్టిన పేరేంటి తెలుసా అండి? హ్మ్. ఏమిటది? ఇది పటేల్ షాట్, ఇది గులాం షాట్. ఓహ్! అంటే వాడక్కడ మరి కెమెరా వ్యూ హ్మ్. నేర్పించటం లేదు మీకు. లెన్స్ ఆ వ్యూని వాడు ప్రొజెక్ట్ వాడు చేస్తున్నాడు. కెమెరాని నేర్పించటం లేదు. దృష్టికోణం మారుస్తున్నాడు. నేర్పుతున్నది ఏంటంటే పటేల్ అప్రెసర్. అప్రెసర్. ఎవరైతే ఈ ఈ హ్మ్. ఊళ్ళో ఉండేటువంటి మాలీ అవును. పటేల్స్ వాళ్ళందరూ కూడా అప్రెసర్స్. హ్మ్. మనమందరము గులాములం. అప్రెస్డ్. లోవర్ ఎండ్ అవును. లో షాట్ ఏదైతే ఉందో లో యాంగిల్ షాట్, హై యాంగిల్ షాట్‌కి పటేల్ షాట్, గులాం షాట్ అని హ్మ్. పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? అవును. పై షాట్, కింద షాట్ అనొచ్చు కదా! పెట్టొచ్చు. పదజాలము ఎంపికలో కూడా రాజకీయం ఉంది. ఈ రకంగా నిజం. ఈ దీనిని నార్మలైజ్ చేసే హ్మ్. ప్రయత్నం జరిగింది. అవును. దీన్ని మన మనందరం గూడా ఇది హ్మ్. నిజమని భావించే స్థాయికి తీసుకొచ్చింది. ఈ మధ్య నా దగ్గరకు ఒక హ్మ్. పిల్లవాడొచ్చాడు. మహిళా సమస్యల మీద పోరాడదామండి హ్మ్. అని. హ్మ్. మహిళా సమస్యలు మహిళలందరూ గూడా హ్మ్. ఉద్యోగాలు చేస్తూ ఉంటే భర్తల నుంచి సహకారం రావడం లేదు. దాని విషయం మీద మీటింగ్ పెడదాం. హ్మ్. అన్నా మీరు సర్వే చేశారా? హ్మ్. మీరేదైనా అధ్యయనం చేశారా? దాని హ్మ్. ఆధారంగా మీరు ఆ రకంగా చెప్తున్నారా? ఏ సమాజంలో ఈ రకంగా ఉంది? హ్మ్. ఆడ, మొగ కలిసి దినసరి కూలీలుగా పనిచేసి, సిమెంట్ పని చేసి, మేస్త్రి పని చేసిన తర్వాత, భార్యాభర్త ఇద్దరు కలిసి వెళ్లి సంపాదించిన రూ. 1000లో రూ. 200 కలిపి హ్మ్. కల్లు కంపౌండ్‌లో తాగుతున్నారు. దాన్ని ఈక్వాలిటీ అంటామా? ఈక్వాలిటీ అప్రెషన్ అంటామా? ఆబ్వియస్. ఆ తర్వాత ఇంటికెళ్తారు. మిగతా హ్మ్. మిగతా కలిసి చేసుకుంటారు. దాన్ని ఏమంటారు మీరు? హ్మ్. ఎక్కడుంది అప్రెసివ్ స్ట్రక్చర్? ధన ధనవంతుల్లో ఎక్కడ అప్రెషన్ ఉంది? అవును. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కంపెనీల యజమానులు అవుతున్నది ధనవంతుల వర్గం ధనవంతులు. నుంచి. అవును. కాబట్టి అక్కడ లేదు. హ్మ్. మధ్య తరగతి వరకు ఉద్యోగాల్లో ఉన్నది. మగవాడు ఇంటి పని చేయడం లేదు. మీకు ఏ మేరకు మీకు ప్రాక్టికల్ సర్వే ఉంది? సర్వే లేకుండా లేదు. మీరెందుకు అంటే మనని ఈవెన్ హ్మ్. జాతీయవాదులనే వాళ్ళ మనస్సులో మధ్యలో గూడా కూడా హ్మ్. ఇదొక హ్మ్. పురుషుడంటే అప్రెసర్, మహిళ అంటే ఇది అని ఈ మన డివిజన్. హ్మ్. దేశంలో ఒక సమయంలో హ్మ్. ఉండి ఉండవచ్చుగాక. కానీ ఈ రోజు పరిస్థితి మారింది. మారింది. మారిన పరిస్థితులకి కూడా మీరు నువ్వు అదే 18థ్ అంటగట్టియడం సెంచరీ అంటే యొక్క ఆలోచనలని. భావజాలాన్ని అంటిపెట్టడం ఏ మేరకు సబబు? కాబట్టి
ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ బిల్డ్ చేసి నార్మలైజ్ చేసేసి ఈ ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ ని సమాజంలో మధ్యాగతం చేయడం, ఇంటర్నలైజ్ చేయడం, ఇంటర్నలైజ్ ఇది చాలా డేంజరస్. ఇది అర్బన్ నక్సల్స్ అకాడమియా ద్వారా చేస్తున్నారు, సినిమాల ద్వారా చేస్తున్నారు. సినిమాల ద్వారా ఎన్ని రకాల ప్రచారాలు జరుగుతాయండి. సినిమా ఈరోజు తమిళ సినిమాలు తీసుకుంటే ఆ చర్చ్ ప్రొజెక్షన్ లేకుండా సినిమాలు ఉండవు. ఆ తెలుగులో ద్రవిడ కూడా మొన్న మొన్నటి దాకా ఉండేవండి. అవును. తెలుగులో కూడా మొన్న మొన్నటి దాకా ఇంకా ఉండేవి. విలన్లు అందరూ కూడా బొట్టు పెట్టుకొని ఆ విల- వీళ్ళ స్వామీజీలా బొట్టు లేని ఉంటారు. విలన్ ఉండడు. అవును. అమ్మవారి పూజ చేస్తూ ఒక సినిమాలో అయితే విలను ప్రాణాయామం చేసి ఠాగూర్ స్తంభన చేసి ఆ యోగలో ఉచ్చమైనటువంటి దశకు వెళ్లే వాళ్ళ చూపిస్తాడు, వాడిని దుష్టుల్లా చూపిస్తాడు. చాలా సో సినిమాలు గుడికి అట్లా. వెళ్ళి దేవుడికి దండం పెట్టాలంటే హీరో దేవుడితో వేళాకోళం ఆడాల్సిన, ఏమయ్యా గణేష నాకు అమ్మాయిని కల్పిస్తా అన్నావు, ఇంత మటుకు ఎందుకు అమ్మాయిని కల్పించలేదు, ఏం గణేష ఇదా పద్ధతి. మాస్ హీరోలు వాళ్ళు, మాస్ హీరో అలా చేసిన తర్వాత బొట్టు పెట్టుకోవడానికి లేకపోతే గుడికి వెళ్ళడానికి అవును. మిగతా వాడు సంకోచిస్తాడు. నిజం. కాబట్టి ఒక కల్చరల్ అంశాలలో ఒక రకమైన హెజమెనిక్ స్ట్రక్చర్ ని దేశంలో బిల్డ్ చేయడం. సినిమాల్లో ఈ మధ్య సినిమాలు ఫెయిల్ అయిపోయినాయి కాబట్టి ఆపారు, కానీ 8-10 ఏళ్ల క్రితం వరకు గే రిలేషన్స్ కానీ, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ కానీ, లేకపోతే ఇవన్నీ కూడా మన హిందీ సినిమాల్లో వచ్చినాయి. యూపీ బీహార్ లో ప్రజలు ఉమ్మేయడం మొదలు పెట్టారు, సినిమా వాళ్ళకి రావడం మానేశారు. కాబట్టి బాహుబలి లాంటివి వచ్చి మైదానాన్ని మొత్తం ఆక్రమించేస్తున్నాయి. కాబట్టి నెమ్మదిగా చక్ దే ఇండియా వచ్చింది. చక్ దే ఇండియాలో కూడా అందులో మళ్ళీ ఉంది కోచ్ Legend. నెగిని అక్బర్ ఖానో, ఇబ్రాహిం ఖానో, ముస్లిం లేకపోతే name ఇంకో ఖాన్ గానో మార్చారు. కాబట్టి ఈ నార్మలైజేషన్ జరుగుతోంది. ఇది అర్బన్ నక్సల్స్ అని వాళ్ళకి ఒక ముద్దు పేరు పెట్టడం జరిగింది. ఇది ముఖ్యంగా వివేక్ అగ్నిహోత్రి రాసినటువంటి పుస్తకం ద్వారా వచ్చింది. ప్రధానమంత్రి కూడా పదాన్ని ఉపయోగించారు. కానీ వాస్తవంగా ఈ రకంగా హిందువుగా జీవించేందుకు భయపడేలా చేయటం, హిందువు మతం గురించో, ధర్మం గురించో, లేకపోతే కుటుంబ విలువల గురించో, కుటుంబ వ్యవస్థ గురించో, తల్లి గురించో, తండ్రి గురించో మాట్లాడితే అదేదో హీన భావనలాగా చేసేయటం, లేకపోతే భారత్ గురించి మాట్లాడడం అదేదో తప్పు, యావత్ ప్రపంచం గురించి మాట్లాడాలి. భారత పాకిస్తాన్ అటువైపు నుంచి బాంబులు పడుతున్నా, ఇటువైపు నుంచి కొవ్వొత్తి పట్టుకునేటువంటి బ్యాచ్ ని దేశభక్త బ్యాచ్ గా చూపించాలి. మన దేశంలో మన రాకి చెందినటువంటి వాడు ప్రభుత్వం సరిగ్గా ట్రీట్ చేయలేదు కాబట్టి నేను విలన్ అయ్యి ఈ దేశాన్ని ధ్వంసం చేస్తా అంటే వాడిని కాపాడటం కోసము ఇండియన్ స్పై ఏజెన్సీ, పాకిస్తాన్ స్పై ఏజెన్సీ కలిసి ప్రేమ గీతాలు పాడి ఫైట్ చేస్తాయి. కాబట్టి కథలు ఎలా వస్తున్నాయి చూడండి. మీరు దురంధర్ తీశారు, పాకిస్తాన్ లో బ్యాండ్. 24 ముస్లిం కంట్రీస్ లో బ్యాన్ చేసిన తరువాత 1870 కోట్లు సంపాదించింది ఆ సినిమా, ఆఫ్టర్ బీయింగ్ బ్యాన్డ్ ఇన్ 24 కంట్రీస్. సో ప్రేక్షకుడి మీద రుద్దడమే జరుగుతున్నది. దివార్ సినిమా నేను పాతకాలం సినిమాలను చాలా ఇష్టం. పాట ఉంటుంది, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటారు. షమ్మీ కపూర్, మాలా సిన్హా ప్రేమించుకుంటారు. షమ్మీ కపూర్ తురక టోపీ పెట్టుకుంటాడు, తురక వాళ్ళ లాంటి దుస్తు వేసుకుంటాడు. ఈ అమ్మాయి చక్కటి బొట్టు పెట్టుకుంటుంది, టిపికల్ గ్రామీణ భారతీయ మహిళగా ఉంటుంది. ఇద్దరు కలిసి ప్రేమ గీతం పాడుతుంటారు. ఏమని? యాల్లా యాల్లా దిల్ లే గయా. 1950s 60s నాటిది. ఈరోజు అలాగే ఉంది. కాబట్టి ఈ అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో, అర్బన్ నక్సల్స్ అనేది ఒక భావజాలము, ఒక అప్రోచ్, ఒక అవుట్లుక్. ఇది మన యొక్క మస్తిష్కాల్ని, మెదళ్ళని ప్రభావితం చేసేందుకు పనిచేస్తుంది. ఇప్పటివరకు మనం అంటే ఇండిపెండెన్స్ టైంలో ఏం జరిగింది చూసాము, అండ్ ఇప్పుడు మనం ఇంటెలెక్చువల్లీ ఏ విధంగా వీళ్ళు చేస్తారని చూస్తాం. సో ఇప్పుడు డైరెక్ట్ గా అంటే అవుట్ రీచ్ గా వాళ్ళు బయటకు వచ్చి ఒక సంస్థ పేరు మీద లేకపోతే ఇంకా ఆర్గనైజేషన్ పేరు పెట్టుకొని వాళ్ళు ఓపెన్ గా చేసే కొన్ని సంస్థల గురించి మనం మాట్లాడాలనుకుంటున్నది. అంటే చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాజంలో. పిఎఫ్ఐ అనే ఒక సంస్థ మన దగ్గర ఉండేది, దానికి ముందు సిమి అనేది ఉంది, సిమి తర్వాత రూపాంతరం చెందిందని చెప్తుంటారు. అండ్ జమాత్ అని ముందు స్వతంత్రం ముందు నుండి ఉంది, ఇప్పటికీ జమాత్ ఇంకా ఉంది. ప్రతి దేశానికి వాళ్ళ వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళు రన్ చేస్తున్నారు.
వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ గానే వాళ్ళు పనిచేస్తున్నారు. ఓపెన్ గా కనిపిస్తుంది మనకన్నీ కూడా. పిఎఫ్ఐని బ్యాన్ చేశారు మనకు తెలుసు. కానీ జమాత్ లాంటి సంస్థలను ఎందుకు బ్యాన్ చేయలేదు అని ఒక వరకు ఉంది. జమాత్ పొలిటికల్లీ సపోర్ట్ చేస్తది. ముస్లిం ఓట్స్ పోలరైజ్ చేయడానికి కొన్ని సార్లు అందరికి ఇదొక వాదన ఉంది. వాళ్ళు చెప్తారు అందుకే జమాత్ చేయట్లేదు అని చెప్పి నేను విన్నాను ఇది. సో జమాత్ లాంటి సంస్థని ఎందుకు బ్యాన్ చేయలేదు? పిఎఫ్ఐని ఎందుకు బ్యాన్ చేశారు? అంటే దీనికి ఏం చెప్తారు? పిఎఫ్ఐ, జమాత్ ఈ ఈ సంస్థలన్నీ కూడా దాదాపుగా అవుట్లుక్ ఒకటి. హ్మ్. వర్కింగ్ స్టైల్‌లో కొద్దిగా తేడా ఉంటుంది. జమాతే ఇస్లామీని ఎక్స్‌ట్రీమ్ సంస్థగా మార్చే ప్రయత్నం చేసి జమాత్‌కి సంబంధించినటువంటి విద్యార్థి వింగ్ ఉంది. దాని పేరు స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఆఫ్ ఇండియా. ఓకే. ఇది ఒరిజినల్‌గా జమాతే ఇస్లామీ. జమాతే ఇస్లామీ వాళ్ళు దాన్ని హర్షించలేదు. హ్మ్. సిమి వేరైంది. కాబట్టి జమాతే ఇస్లామీ డెమోక్రటిక్ మీడియం హ్మ్. ద్వారా పనిచేస్తున్నది. ముస్లిం ఆర్గనైజేషన్స్ అన్నిట్లలో కూడా చాలా చిన్న తేడాలుంటాయండి. చాలా థిన్ లైన్ ఉంటుంది. జమాతే ఉలేమాయే హింద్ ఉంది. అది మొదటి నుంచి కూడా కాంగ్రెస్‌కి చాలా అనుకూలమైనటువంటి గ్రూప్ అది. హ్మ్. జమాతే ఉలేమాయే హింద్‌కి చెందిన ఒక వ్యక్తికి ఎంపీ టికెట్ ఇవ్వడం అనేది 1950 నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది. ఓకే. జమాతే హ్మ్. ఉలేమా. ఉలమా హి. జమాతా ఇస్లామీకి సంబంధించినంత వరకు దాని నుంచి వచ్చినటువంటి పిలక దుంపయే మన సిమిని బ్యాన్ చేస్తే ఇండియన్ ముజాహిదీన్ వచ్చింది. ఇండియన్ ముజాహిదీన్‌ని బ్యాన్ చేస్తే పిఎఫ్ఐ. పిఎఫ్ఐ యొక్క అవుట్‌లుక్ ఈజ్ ఎంటైర్‌లీ డిఫరెంట్. హుహు. పిఎఫ్ఐ ఫార్మ్ అయినటువంటి పద్ధతి వేరు. పిఎఫ్ఐ కర్ణాటకలో, తమిళనాడులో తర్వాత కేరళలో 3 వేర్వేరు సంస్థలుగా ప్రారంభమై, ఈ 3 సంస్థలు కలిసి ఒక సంస్థ అయినాయి. అయిన తర్వాత దీని కవర్‌ని ఉపయోగించుకొని వీళ్ళు దేశవ్యాప్త నెట్‌వర్క్‌ని బిల్డ్ చేశారు. వీళ్ళు 2047 నాటికి షరియా ఈ దేశంలో అమలు చేయటం కోసము, ఈ దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మలచడం కోసం వాళ్ళు ఎజెండా బ్లూ ప్రిపేర్ ప్రింట్‌ని చేశారు. తయారు ఆ! చేశారు. ఆ బ్లూ ప్రింట్‌కి బయటకు సంబంధించినటువంటి పత్రాలు ప్రభుత్వం చేతిలో ఆ! పడ్డాయి. అంతేగాకుండా వీళ్ళు దానికి కార్యాచరణలోకి హ్మ్. తీసుకొచ్చారు. ఆ! అనేక చోట్ల మీకు నంద్యాలలో లేకపోతే ఇట్లాంటి హ్మ్. ప్రొద్దుటూరులో ఇట్లాంటి చిన్న ఊర్లలో కూడా హ్మ్. రైడ్స్ ఆ! చేయవలసొచ్చింది. పిఎఫ్ఐ కార్యకర్తలు ఉన్నారు మన మీ రాయలసీమలో ఉన్నారు. మీరు హ్మ్. ఆశ్చర్యపోతారు. పిఎఫ్ఐ యొక్క మద్దతున్నటువంటి ఎస్‌డిపిఐ స్టూడెంట్ దానికి వింగ్. గుర్తింపు లేని సమయంలో పొలిటికల్. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే నంద్యాలలో హ్మ్. 6,000 ఓట్లొచ్చినాయి. ఓహ్! 66,000 ఓట్స్ వచ్చినాయి. ఈ 66,000. 6,000 పీపుల్ ఓటు వేయకుండా ఉండాలని హ్మ్. తెలుగునాట చాలా ప్రధానమైన పార్టీ ఓటేయకపోతే డబ్బులిస్తామని చెప్పి వాళ్ళని ఓటు వేయనీయలేదు ఒక ఉప ఎన్నికలో. హుహు. కాబట్టి ఇలా అనేకమైనటువంటి సంస్థలున్నాయి. పిఎఫ్ఐ దీనికి కావలసినటువంటి ఒక ఓవరాల్ నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసింది. చేసింది. జమాతే ఇస్లామీ ఈస్ ఎ వెరీ క్లెవర్ ఆర్గనైజేషన్. హ్మ్. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్‌లో ఉన్నది. జమాతే ఇస్లామీ బంగ్లాదేశ్ అవును. అయింది. వాడు ఏమన్నా కూడా నాకు నాకు సంబంధం లేదు. సంబంధం లేదు. జమాతే ఇస్లామీ పాకిస్తాన్. పాకిస్తాన్ ఈజ్ సెపరేట్ కాబట్టి పాకిస్తాన్‌లో వాళ్ళు ఏమన్నా నాకు సంబంధం లేదు. ము హ్మ్. కశ్మీర్‌ని కాశ్మీర్ మళ్ళీ సెపరేట్ వేరు ఉంది కదా! చేశారు. అవును. జమ్మూ కాబట్టి కాశ్మీర్. కశ్మీర్‌లో జరుగుతున్నది వేరు. దాన్ని హ్మ్. అంటే కశ్మీర్‌ని మీరు వేరే దేశంగా అంతర్భాగం భావిస్తున్నారా? చూడలేదు. హ్మ్. అవును. పాకిస్తాన్‌కి వేరు, హ్మ్. బంగ్లాదేశ్‌కి వేరు ఉన్నట్టుగా మీరు హ్మ్. కశ్మీర్‌కి వేరెందుకు పెట్టారు? కాబట్టి గేమ్‌ని అర్థం జేసుకోవాలి. అవును. జమాతే ఇస్లామీయే వాస్తవానికి కశ్మీర్‌లోని వేర్పాటుకి అసలు కారణం. హ్మ్. జమాతే ఇస్లామీ ఈస్ బ్యాన్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకే. హుహు. బ్యాన్డ్ ఇన్ వాళ్ళ యొక్క స్టిల్ స్కూల్ ఇప్పుడు లెవెల్ యెస్. వాళ్ళ ఓకే. స్కూల్స్ అన్నిటిని హ్మ్. గూడా ప్రభుత్వం టేక్ ఓవర్ జేస్తోంది. అందులో ఉన్నటువంటి హ్మ్. టీచర్లలో మతోన్మాదుల్ని అరెస్ట్ చేస్తున్నది. మొత్తం ఆ స్కూల్ పిల్లలందరికి హ్మ్. కూడాను గవర్నమెంట్ బోధన గవర్నమెంట్ ఏదైతే కరిక్యులమ్ ఉందో అది హ్మ్. చెప్తున్నారు. హ్మ్. దాదాపు కొద్ది రోజుల క్రితం 52 అంతకుముందు 72 హ్మ్. స్కూళ్ళని గవర్నమెంట్ టేక్ ఓవర్ జేసింది. హ్మ్. జమాతే ఇస్లామీ భవనాలు, హ్మ్. ఆస్తుల్ని సీజ్ చేసింది. వాటిని టేక్ ఓవర్ చేస్తోంది. జమాతే ఇస్లామీ కశ్మీర్ ఇస్ బ్యాన్డ్. ఓకే. కాబట్టి ఇట్లాంటి హ్మ్. అనేక ప్లాన్స్ అండ్ పథకాలు వాళ్ళకి అవును. కూడా ఉంటాయి. ఏ హ్మ్. రకంగా ఏం చేయాలి హ్మ్. ఏంటనేది. పిఎఫ్ఐ కూడా అనేక హ్మ్. దుంపలు, అనేక చిన్న అవును. చిన్న సంస్థల రూపంలో పనిచేస్తుంది. వాస్తవానికి మనము భయపడవలసింది ఈ పెద్ద పేరున్నటువంటి జాతీయ సంస్థలతో కాదు. లోకల్‌గా చిన్న చిన్న సంస్థలు, స్వచ్ఛంద సంస్థల హ్మ్. రూపంలో కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని, లేకపోతే మతపరమైన విద్యని బోధిస్తామని, ఎటువంటి అనుమతులు హ్మ్. లేకుండా నడిచేటటువంటి విధానంలో
నేనున్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఒక మసీదుకి నేను వెళ్ళాను. హుహు. నేను నివసించేటటువంటి ఏరియాలో ఒక మసీదుకి నేను వెళ్ళినప్పుడు, ఆ మసీదులో ఉన్నటువంటి ఇమాం గారు, మౌలవి గారు ఎవరైతే ఉన్నారో అతను ఒక మద్రసా కూడా నడుపుతున్నాడు. మాట్లాడితే బీహార్ నుంచి వచ్చారు. హుహు. బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఇంత దూరం వచ్చారు ఇంతగా मैं पहले मैंने तो कश्मीर में भी काम किया. హుహు. కశ్మీర్‌లో పనిచేసినవి బీహార్ నుంచి కశ్మీర్‌కి వెళ్లి కశ్మీర్‌లో పనిచేసి నేనున్నటువంటి ఇక్కడికొచ్చారు. హైదరాబాద్‌లోని ఒక చిన్న కాలనీ ప్రాంతానికి ఆయన వచ్చి ఇక్కడ మౌలవిగా ఉన్నాడు. హ్మ్. కశ్మీర్‌లో మొత్తము ఉగ్రవాద ఉద్యమం ఏదైతే ఉందో, భారత వ్యతిరేక హ్మ్. ఉద్యమం అంతా కూడా మసీదులోని మైక్ అనౌన్స్‌మెంట్‌ల ద్వారా అనౌన్స్‌మెంట్ జరిగింది. అవును. మైక్‌లో అనౌన్స్ హ్మ్. చేసేవాళ్ళు. రాలీవ్, గలీవ్, జాలీవ్ సరే. అంటే హిందువులు పారిపోయారు. లేకపోతే పోలీసులొస్తున్నారు హ్మ్. కొట్టండి అంటే రాళ్ళు స్టోన్ బెల్టింగ్ విసిరారు. జరిగింది. శుక్రవారం రాళ్ళు విసిరేటటువంటి ఉద్యమం జమ్మూ హ్మ్. కాశ్మీర్‌లోని కశ్మీర్ వ్యాలీలో జరిగింది. మసీదులోని అనౌన్స్‌మెంట్‌ల ద్వారా. నిన్న మొన్న సంభల్లో జరిగింది కూడా మైక్ అవును. అనౌన్స్‌మెంట్‌ల ద్వారా జరిగింది. ఇవన్నీ కూడాను బీహార్ నుంచి కశ్మీర్ నుంచి హైదరాబాద్. హైదరాబాద్ నుంచి ఆయన సిద్దిపేటకెళ్లారని తెలిసింది నాకు. హ్మ్. సో, సో, ఈ ఇటువంటి రాడికలైజేషన్ ఈ ఈ ఈ చిన్న చిన్న మూవ్‌మెంట్స్ ఏవైతున్నాయో వీటిని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. స్వచ్ఛంద సంస్థలు దీన్ని స్వచ్ఛంద సంస్థల రూపంలో ద్వారా జరిగేటువంటి యాక్టివిటీస్‌ని ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని హ్మ్. చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గురించి మనం ఐ మీన్ బ్యాన్ అయింది మనకు తెలుసు. సో, మళ్ళీ దీనికి రూపాంతరం చెంది ఇంకేమైనా సంస్థలు మొదలుపెట్టే ఖచ్చితంగా అవకాశం ఉందా? వస్తాయండి. ఎందుకంటే బేసిక్‌గా ఈ రకమైన రక్తబీజాసురుడు అని పురాణాల్లో ఒక హ్మ్. కథ ఉంది. హ్మ్. రక్తం నేల మీద పడితే అయితే అంతమంది పుట్టుకొస్తారు. కాబట్టి ఇదొకటే కాదు. హ్మ్. నక్సల్ సంస్థలు కూడాను. హ్మ్. నక్సలైట్ యొక్క నక్సలైట్ల యొక్క హింసాయుత హ్మ్. ఉద్యమం మాత్రమే ఆగిపోయింది. అవును. పొలిటికల్లీ వాళ్ళున్నారు. అని ఇంటలెక్చువల్లీ వాళ్ళు అట్లా రన్ చేస్తున్నారు. హ్మ్. వాళ్ళు ప్రజల్లోకి హ్మ్. వెళితే 25 ఓట్లు రావు. అవును. ఎందుకంటే వాళ్ళ గ్రూప్‌లో సరెండర్ అయిన వాళ్ళలో ముందు సరెండర్ అయిన వాడికి వచ్చిన డబ్బులు రెండో సరెండర్ అయిన వాడికి రావు కాబట్టి, అవును. దానికి సంబంధించి వాళ్ళలో వాళ్ళకి తేడాలున్నాయి. వాళ్ళేం కలిసి రారు. ఓకే. కానీ ఆ 25 మంది, 30 మంది ఉన్న వాళ్ళ కోసము పంచెలెగదీసుకొని ఇంటర్వ్యూలు చేసేటటువంటి బ్యాచ్‌లున్నాయిగా. హ్మ్. అవును. వాళ్ళని ఇప్పటికి హీరోలుగా, కూడా. పరాజితుల్ని హీరోలుగా హ్మ్. చూపించేటటువంటి పాచి సంస్కృతి ఒకటుంది గదా మన దగ్గర. ఇప్పటికి మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది చేశారు. మన తెలుగులో కొందరికి రోజు ఇంట్లో అన్నం ముద్ద నోట్లోకి వెళ్ళేది నక్సల్ భజన చేసే హ్మ్. ఇంటర్వ్యూలు చేయటం ద్వారా. ఈ మధ్య చూసాను నక్సలైట్స్‌ని పొగడడం. వీళ్ళు అట్లా నువ్వు ఆళ్ళట్లా పోరాటం ఎలా హ్మ్. చేశావు? పోలీసుని హ్మ్. ఎలా చంపావు? హ్మ్. ఆ ఎన్‌కౌంటర్ నుంచి ఎలా హ్మ్. తప్పించుకున్నావని రంజైనటువంటి సెక్స్ సినిమా సంఘటనలు చెప్పినట్టుగా మన జర్నలిస్టులు అడుగుతున్నారు ప్రశ్న. దానిని గంటల గంటల వివిధ పాడ్‌కాస్ట్‌ల పాడ్‌కాస్ట్ రూపంలో చేస్తున్నారు. సమాజంలో రిలీజ్ చేస్తున్నారు. అవును. ఎంత నీచమైన అవును. సంస్కృతి. నీ తమ్ముడిని, నా తమ్ముడిని, మన బంధువుల్ని, అమాయక గిరిజనుల్ని చంపి వెళ్ళిన వాడిని రాబిన్‌హుడ్‌గా చేసి చూపించే దుష్ట సంస్కృతి తెలుగు డిజిటల్ మీడియాలో ఈ రోజుకుంది. హ్మ్. తెలుగు డిజిటల్ మీడియాలో. ఎంత ఘోరమైంది. ఘోరం. దాని మీద కొందరు పొట్ట పోసుకొని బతుకుతున్నారు. నిజం. ఈరోజు ఎక్కువ రక్తపు కూడు తింటున్నారు. వాళ్ళ ఒక మాటలో చెప్పాలంటే అట్లాంటి జర్నలిస్టులు రక్తపు కూడు తింటున్నారు. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్‌ని చంపినటువంటి వాడిని ఇంటర్వ్యూ చేసి ఎలా చంపావు? ఎలా తప్పించుకున్నావు? అని చెప్పి ఇంటర్వ్యూ చేసేవాడు ఆ పోలీసు వాడి రక్తంతో కలుపుకున్నటువంటి అన్నాన్ని తింటున్నవాడు. అంత నీచులు వాళ్ళు నా దృష్టిలో వ్యక్తిగతంగా. కాబట్టి హ్మ్. ఇటువంటి వాళ్ళు ఆహ్, ఉన్నంత వరకు మన దేశంలో సంస్థల రూపంలో వస్తారు. అనేక హ్మ్. పేర్లతో వస్తారు. ఆకర్షణీయమైన హ్మ్. పేర్లతో వస్తారు. ప్రజాస్వామ్య హ్మ్. పరిరక్షణ సంస్థ అని వస్తాడు. అవును. ఎన్‌జీఓల పేరు లేకపోతే మీదన. ఎన్‌జీఓల రూపంలో వస్తారు. అవును. నేనేదో పని చేస్తున్నాను. ఎన్‌జీఓగా నువ్వేం చేస్తున్నావు అంటే పలానా చోట రెడార్ సెంటర్ నిర్మాణం కాకూడదు. రెడార్ సెంటర్ లేకపోతే న్యూఢిల్లీ మీద పాకిస్తాన్ బాంబ్ బాంబేసింది. రెడార్ సెంటర్ ఎక్కడన్నా కట్టు గాని ఫలానా దామగుండంలో కట్టకూడదు. ఎందుకు హ్మ్. దామగుండంలో కట్టాలి అన్నది ఆలోచించి కట్టారు అవును. ఆలోచించి అవును. నిర్ణయించినటువంటి ప్లేస్ కదా! అవును. అక్కడ వద్దు అన్నటువంటి హ్మ్. ఉద్యమంలో ముందంజలో హ్మ్. ఉంటున్నటువంటి వాళ్ళందరూ ఎవరిని సర్వ్ సరే. చేస్తున్నారు?
పాకిస్తాన్ ని సర్వ్ చేస్తున్నారు, చైనాని చైనాని సర్వ్ సర్వ్ చేస్తున్నారు. ఏ పని లేకుండా ప్రభుత్వం వచ్చి కుప్పకూలు చేసేసేది. సెజ్జులను వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ ఎందుకు సైలెంట్ అయ్యారండి? నిన్న మొన్నటి దాకా సెజ్జుల పేరిట ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి ఈ రోజు ఒక్క సెజ్ గురించి మాట్లాడటం లేదు. నిజంగా పర్యావరణ ప్రేమికులైతే సెజ్జుల పైన పోరాడండి, నేను ఒప్పుకుంటాను. సెజ్జుల గురించి పోరాడకుండా రడార్ మీదనే పోరాడతాను, కోస్టల్ బీచెస్ మీదనే పోరాడతాను. ఎవరు వీళ్ళు? ఈ స్వచ్ఛంద సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవి సెలెక్టివ్ అవుట్రేజ్. వీటిది కుడంకులాన్ని ఆపాలి. ఎందుకంటే కుడంకులం గనక నిర్మాణం అయితే ఇండియన్ న్యూక్లియర్ ఎనర్జీ విషయంలో మనం ముందంజ వేస్తాం. కుదంకులాన్ని ఆపాలి, దామగుండాన్ని ఆపాలి, గ్రేట్ నికోబార్ ని ఆపాలి. ఎందుకంటే గ్రేట్ నికోబార్ లో గనక ఇండియా 86,000 కోట్ల నిర్మాణాలు గనక చేసినట్లయితే చైనా ఆట కట్ అవుతుంది. అంటే చైనా వచ్చేటటువంటి మలక్కా స్ట్రైట్స్ ఏవైతే ఉన్నాయో 3 ఇరుకైనటువంటి దారుల గుండా పడవలన్నీ రావాలి. మలక్కా స్ట్రైట్ ని ఓవర్లుక్ చేసేటటువంటి కెపాసిటీ ఇండియాకు వస్తుంది. అక్కడి నుంచి 40 కిలోమీటర్లు సముద్రంలో వెళ్తే సబంగ్ అని ఇండోనేషియా ద్వీపం వస్తుంది, మలక్కా దగ్గరకు వస్తుంది, మనకి చాలా సమీపంలో ఉంటుంది. కాబట్టి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఈ తరహా వ్యక్తుల యొక్క సెలెక్టివ్ ఆ రోజులు పోయినాయండి. నర్మదా నది మీద డ్యామ్ కట్టకుండా ఆపినటువంటి వ్యక్తి అమెరికా నుంచో రష్యా నుంచో ఏ దేశాల నుంచి సంపాదించారో కానీ చాలా సుఖంగా జీవిస్తున్నారు. 20-25 సంవత్సరాలు 3 దశాబ్దాల ఆలస్యమైన తర్వాత ఈ రోజు నర్మద గుజరాత్ ని సస్యశ్యామలం చేస్తోంది. గుజరాత్ యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ప్రయత్నిస్తోంది. గుజరాత్ లో ఉన్నటువంటి సౌరాష్ట్ర ప్రాంతంలో వాటర్ టేబుల్ ని పెంచుతోంది. సో ఇటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛంద సంస్థలు, వీటిపైన నిజమైనటువంటి అంశాలపైన పోరాడేటటువంటి స్వచ్ఛంద సంస్థలను ఎవరు వ్యతిరేకించరు. నేను ఫలానా ఏ అనే పని కోసం డబ్బు తీసుకుని బి అనే పని చేస్తాను, ఏ అనే పనితో పని చేస్తానని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వేరే స్వచ్ఛంద సంస్థలకి పంపకాలు చేస్తాను. ఇది కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటున్నది. కాబట్టి ఎఫ్సిఆర్ఏకి సంబంధించిన నిబంధనల్ని కఠినతరం చేస్తే నిజంగా నువ్వు స్వచ్ఛంద సంస్థవి, నీకు విదేశీ సంస్థల నుంచి వస్తున్నటువంటి డబ్బులన్నిటికీ సెంటర్ లో ఒకే ఈ బ్యాంకులో గనక ఖాతాలు ఉండాలి, మాకు అబ్జర్వ్ చేయడానికి వీలు ఉండాలంటే నీకు అభ్యంతరం ఏంటి? నువ్వు స్వచ్ఛమైన పని చేస్తే, సేవా పేరు మీద చేస్తున్నప్పుడు ఉండాలి. రెండవది, విదేశీ ధనము నాకు వస్తుంది కాబట్టి నేను ఈ దేశానికి నేను జవాబుదారి కాదు, ఈ దేశపు చట్టాలకు నేను జవాబుదారి కాదు, నేను కన్ఫర్మ్ గాను, నా రిపోర్ట్స్ మీకు చూపించను, నా యొక్క వివరాలు, డబ్బుల ఖర్చుల వివరాలు నీకు చెప్పను, నీకు నాకు సంబంధం లేదని ఇండియాలో స్వతంత్ర ఐలాండ్స్ గా, ఆన్క్లేవ్స్ గా బ్రతుకుతారా? ఇది అడగవలసినటువంటి ప్రశ్న. కాబట్టి స్వచ్ఛంద సంస్థలు ఈశాన్య భారతదేశంలో, మధ్య భారతదేశం, ఎక్కడెక్కడైతే నక్సలిజం ఉండేదో అక్కడ ఆ స్వచ్ఛంద సంస్థలన్నీ ఎక్కడ పోయినాయి? అవసరం ఉన్నప్పుడే బయటికి వస్తాయి ఆందోళన చేసేటప్పుడు. కాబట్టి ఈ రకమైనటువంటి సంస్థల విషయంలో మనము ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానము నిజమైంది. నిజంగా ఒక హాస్టల్ నడిపిస్తున్నారు, ఒక స్కూల్ నడిపిస్తున్నారు, లేకపోతే ఒక అనాథ బాలల ఇది చేస్తున్నారు. ఇది సేవ. నీకు ఏమీ లేదు, నువ్వు వెళ్ళి ఎదుటివాడిని కొట్టడము యాక్టివిజం అని చెప్పి దానికి ముద్దు పేరు పెట్టడం ఏదైతుందో ఇట్స్ రాంగ్. అట్లాగే ఇప్పుడు నార్త్ ఈస్ట్ విషయానికి వస్తే, మీరు ఎన్జిఓస్ అని చెప్పారు కాబట్టి రీసెంట్ నేను చదివాను అక్కడ 11,000కు పైగా ఎన్జిఓలు నార్త్ ఈస్ట్ లో ఉన్నాయంట. అంటే చూడడానికి చిన్న రాష్ట్రాలు, చాలా చిన్న రాష్ట్రాలు. సో అట్లాంటి ప్రాంతాల్లో 11,000కు పైగా ఎన్జిఓలు ఉండడానికి కారణం ఏంటి? ఎందుకంటే అంత యాక్టివిజం ఈ పాటికి మీకు అర్థమైపోయింది. ఇందాక మనం చెప్పుకున్నది నార్త్ ఈస్ట్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్ జోన్. అవును, నార్త్ ఈస్ట్ ఈజ్ అ కాన్ఫ్లిక్ట్. కాంగ్రెస్ పూర్తిగా అక్కడ స్వచ్ఛంద సంస్థలు మాత్రమే కాదండి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ పేరిట కొన్ని నడుస్తాయి. ఓకే, అంటే ఈ సివిల్ అంటే నాగా తల్లుల సంస్థ, నాగా వృద్ధుల సంస్థ, ఊరి పెద్దల సంస్థ, లేకపోతే మణిపురీ సంస్కృతిని కాపాడేటటువంటి సంస్థ, దాని పేరు అరంబై తెంగోల్. వీళ్ళు వసూళ్లు చేస్తారు, ఆ వసూళ్ళకి జవాబుదారీ ఉండదు.
ఈ డబ్బుతోటి వాడు బర్మాకి వెళ్తాడు, ఆయుధాలు కొనుక్కొస్తాడు, డ్రగ్ ట్రేడ్ చేస్తాడు వ్యాపారం కోసం. ఈ రకంగా ఈ వీటనంటే నేను నాగా మదర్స్ కానీ లేకపోతే ఇటువంటి సంస్థలు చేయవు. దే ఆర్ బ్యాక్డ్ బై చర్చ్. ఓకే. సో ఇటువంటి అనేక సంస్థలు ఎందుకు ఉన్నాయంటే, ఇప్పుడు కూడా సంస్థలు ఎలా ఉంటాయంటే, ముందు అటు నుంచి ఇటు నుంచి అల్లరి చేసే మూకలు వచ్చేస్తాయి, కొట్టేస్తాయి. కొట్లాట కొంచెం ఎక్కువ అయిపోయిన తర్వాత శాంతి కమిటీలు వస్తాయి, ఓకే. పెద్దల సంఘాలు వస్తాయి. పెద్దల సంఘాలు వచ్చి మాట్లాడి మొట్టమొదట ఆ కేసుల్ని తీసేయండి, మనం రెండు పక్షాల మధ్య కలయిక చేద్దామంటారు. కేసుల్ని ప్రభుత్వం ఎత్తేస్తుంది. ఎత్తేసిన తర్వాత వాళ్ళ నుంచి మాకు ప్రమాదం ఉంది, మా ఆయుధాలు మా దగ్గర ఉంచుకుని మేము శాంతియుతంగా మీ అధీనంలో ఉంటాము. వాడు కూడా అంటాడు, మా ఆయుధాలని మా దగ్గర ఉంచుకుని శాంతియుతంగా మీ అధీనంలో ఉంటాము. 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమయంలో ఒక ఒప్పందం చేసుకున్నారండి. ఆ ఒప్పందం ప్రకారం ఉగ్రవాద సంస్థలకి కాలనీస్ ఉంటాయి. మణిపూర్లో, నాగాలాండ్లో, మిజోరాంలో ఉగ్రవాదుల కాలనీస్ ఉంటాయి. వాళ్ళు వాళ్ళ ఆయుధాలతో ఉంటారు. దానికి బయట ఒక కంచె ఉంటుంది. ఆ ఉగ్రవాద సంస్థ వాడే దానికి కాపలా కాస్తారు. ఇటువంటివి మణిపూర్లో, నాగాలాండ్లో, మిజోరాంలో కొన్ని వందలు ఉన్నాయి. ఒక్కొక్క గ్రూప్ సరెండర్ మార్కెట్లలో గన్నులు మార్కెట్ లాగా అమ్ముతారంట అరుణాచల్ ప్రదేశ్లో. మరి గన్స్ అంతగా అమ్మరు కానీ అందుబాటు చాలా సులువుగా వస్తుంది. ఎందుకంటే మీకు 3-4 దేశాలు కలిసే ఏ చోటైనా ఆయుధాలు రావడం సులువు. బంగ్లాదేశ్, భూటాన్, చైనా, నేపాల్, భారత్, ఈ 5 కలిసే చోట ఏదైతే ఉందో చికెన్ నెక్ అని, సిలిగురి నెక్ అంటామో, అక్కడ ఆయుధాల సరఫరా సులువు. అదేవిధంగా బర్మా, అరుణాచల్ ప్రదేశ్, మిగతా నాగాలాండ్ ఇవన్నీ కలిసేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ ఆయుధాలు ఈజీగా దొరుకుతాయి. సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లో ఆయుధాలు దొరుకుతాయి కాబట్టి వాటిని సరఫరా చేయటం చాలా సులువు. ఇప్పుడు బార్డర్ నిర్మాణం చేస్తానంటేనే కదా మణిపూర్ లో గొడవ, బర్మాతో బార్డర్ నిర్మాణం చేస్తానంటేనే గొడవ. కాబట్టి ఈ ఈ రకమైనటువంటివి మనము అనేకం ఉన్నాయి. బార్డర్ నిర్మాణం చేస్తానంటే ఈ సంస్థలన్నీ కలిసి పోరాడుతున్నాయి. కారణం ఏంటంటే అక్కడి నుంచి ఆయుధాలు తేలేరు, మాదక ద్రవ్యాలు తేలేరు. మీకు ఎక్కడైతే ట్రై జంక్షన్స్ ఉంటాయో, అక్కడ ఈ కంట్రీస్ మధ్య ట్రై జంక్షన్స్ ఉంటాయో అక్కడ మీకు ఆయుధాలు కానీ, అక్రమ రవాణా కానీ, లేకపోతే మీకు మాదక ద్రవ్యాలు కానీ. ఇండియా మీకు తెలిసే ఉంటుంది, ఇండియా మ్యాప్ ఏదైతే ఉందో ఇండియాకి పశ్చిమాన 3 దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, పాకిస్తాన్. ఇది గోల్డెన్ క్రిసెంట్ అంటారు. 3 ముస్లిం దేశాలు కాబట్టి గోల్డెన్ క్రిసెంట్. అక్కడ పాపీ కల్టివేషన్ అనేది తాలిబాన్ రావడానికి ముందు వరకు బాగా సాగింది. తాలిబాన్ ఇప్పుడు ఆపింది. అదేవిధంగా ఇటువైపు లావోస్, బర్మా అండ్ బహుశా కంబోడియా అనుకుంటాను. ఈ 3 దేశాలు దీన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. కాబట్టి ఇండియా అటు గోల్డెన్ క్రిసెంట్ కి, గోల్డెన్ ట్రయాంగిల్ కి మధ్య ఉంది కాబట్టి మాదక ద్రవ్యాల రవాణాకి చాలా సులువుగా ఇక్కడికి వస్తుంది. మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నక్సల్ ఉద్యమం యొక్క మాటున ఎన్ని గ్రామాల్లో మనకి గంజాయి కల్టివేషన్ జరిగింది. మీరు బర్మా దాకా వెళ్ళక్కర్లేదండి. నక్సల్స్ అది కూడా చేసేవారు. అక్కడికి నక్సల్స్ ఉన్నారు కాబట్టి ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు కాదు. మీకు యాక్చువల్ గా గంజాయి సాగు జరిగిన తర్వాత గంజాయి పూలు పూయడం మొదలు పెడితే బంతి పూల్లా ఉంటాయి. పూలు పూయడం మొదలు పెడితే కిలోమీటర్ దూరం నుంచి వాసన వస్తుంది. కాబట్టి రేడి చేసేవాడు చాలా సులువుగా చేయగలరు. మీరు బర్మా దాకా మాట్లాడుతున్నారు, మణిపూర్ దాకా. నేను ఆత్మకూరు, ఈ పాడేరు, అరకు, తర్వాత ఈ మన గాంధారి, లేకపోతే మన నర్సంపేట గురించి మాట్లాడుతున్నాం. నర్సంపేటలో అయితే ఒక కమ్యూనిస్ట్ యోధుని యొక్క మొత్తము రాజకీయ జీవితము గంజాయి సాగుని కాపాడడంలోనే పోయింది. ఒక రాజకీయ నాయకుడు, అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక నాయకుడు, గంజాయి సాగుదారుల మద్దతుతోటే ఆయన మద్దతు కోసమే ఆయన పోరాడాడు. కాబట్టి ఈ
ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఇది కేవలం ఏదో బర్మాలో మణిపూర్లో జరుగుతున్నాయని కాదండి, మన దగ్గర దేశమంతా కూడా జరుగుతాయి, మన దగ్గర కూడా జరుగుతాయి. మధ్యప్రదేశ్ లాంటి ప్లేసెస్ లో లైసెన్స్ తీసుకుని చేస్తారు, ఓహో లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ మధ్యప్రదేశ్ లో అక్కడ లైసెన్స్ ఇచ్చి మందుల కోసం తయారు చేస్తారు. సో ఇప్పుడు ఫెన్సింగ్ విషయానికి వస్తే ఇందాక మీరు బార్డర్ ఫెన్సింగ్ అని చెప్పేసి అన్నారు కదా, ఇవ్వనివ్వట్లేరు అక్కడ మిజోరాం. మొన్న మమతా బెనర్జీ కూడా పర్మిషన్ వచ్చింది అనుకోండి. నిజంగా నార్త్ ఈస్ట్ లో ఫెన్సింగ్ అనేది అంత కష్టమా? అంటే కష్టమా లేకపోతే ఈ స్టేట్ నుండి సపోర్ట్ లేకనా? ఆ సరిహద్దు మీరు చూస్తే తప్ప మీకు విషయం అర్థం కాదు. ఎందుకంటే దట్టమైన అడవులు ఉన్నాయి, హఠాత్తుగా చాలా వేగంగా ప్రవహించేటటువంటి నదులు ఉన్నాయి. మీకు హిల్లీ అనే ఒక ప్లేస్ ఉంది, మీరు ఇంటర్నెట్ లో కొట్టి చూడవచ్చు. హిల్లీ రైల్వే స్టేషన్ ఉంటుంది. హిల్లీ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అది బంగ్లాదేశ్ లో ఉంది. ఆ రైల్వే స్టేషన్ ని ఆనుకుని ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అది ఇండియాలో ఉంది. ఆ రైల్లోంచి వాడు ఏదైనా సామాను విసిరేస్తే హిల్లీలో ఇండియాలోని ఇళ్లలోకి వస్తుంది. అక్కడ కంచె నిర్మాణం చేయాలన్నట్టయితే ఎలాగా? సో కంచె నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దానిలో అనేక సాధక బాధకాలు ఉన్నాయి. కంచె మన దేశం ఇప్పుడు ఇది 0 పాయింట్ అయితే 0 పాయింట్ నుంచి ఒక 150 మీటర్ల లోపున లేదా 50 మీటర్ల లోపున కంచె నిర్మాణం చేయాలి. ఇల్లుంటే ఏం చేయాలి? ఇళ్లను తొలగిస్తే వాళ్ళకి ఎక్కడ పునరావాసం ఇవ్వాలి? వాళ్ళ పొలం అక్కడ ఉంటుంది, వాళ్ళని ఎక్కడికి పంపాలి? కాబట్టి కంచె నిర్మాణంలో ఉన్నటువంటి మానవీయ సమస్యలు అనేకం ఉన్నాయి. వీలైన చోట్ల కొన్ని చోట్ల చాలా సులువుగా వేయవచ్చు. చాలా సందర్భాల్లో అటు ఇటు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు కూడా ఉంటారు. అవును, ఇటీవల మీరు చదివి ఉంటారు, కిషన్ గంగా ప్రాంతం, జమ్మూ కాశ్మీర్లో కిషన్ గంగా ప్రాంతంలో ఇటువైపు ఒక వ్యక్తి చనిపోతే తన అంత్యక్రియలు జరుగుతుంటే ఆ వ్యక్తి బంధువులు అటువైపు ఆక్రమిత కాశ్మీర్లో నిలబడి నదికి అటువైపు నిలబడి వాళ్ళు కూడా చేశారు అని చెప్పి పత్రికల్లో వార్త వచ్చింది. కశ్మీర్కి చెందినటువంటి ఒక కశ్మీరీ ముస్లిం విలేకరి సరిహద్దు విషయంలో జాలి సానుభూతి కలిగించేందుకు ఒక పథకం ప్రకారం రాసినటువంటి కథ. బట్ ఇట్ ఈస్ ఆల్సో రియాలిటీ. కాబట్టి చాలా సందర్భాల్లో కంచె నిర్మాణం చేయడంలో వచ్చే సమస్యలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో నది గతిని మారుస్తుంది. నార్త్ ఈస్ట్ లో పెద్ద సమస్య ఏంటంటే లూజ్ సాయిల్ ఉండడం వల్ల ఈ సంవత్సరం నది ఇలా వెళ్తుంది, మీరు అక్కడ కంచె వేస్తారు, వచ్చే సంవత్సరం నది ఇలా వస్తుంది. సో మీకు చాలా చోట్ల కంచె నిర్మాణం అనేది నార్త్ ఈస్ట్ ఒకటే కాదు, గుజరాత్ లో కూడా సర్ క్రీక్ ఉంది. సర్ క్రీక్ ని మీరు అధ్యయనం చేస్తే సర్ క్రీక్ ఈ రకంగా వెళ్తూ ఉన్నటువంటి క్రీకు ఒక చోట పాకిస్తాన్ లో ఉంటుంది, ఒక కొద్దిగా దూరం ఒక 10 అడుగుల దూరం వస్తుంది ఇండియాకి వస్తుంది. ఇక్కడ నిలబడి చేపలు పట్టుకుంటుంటే వాడు పాకిస్తాన్ భూమిలో చేపలు పట్టుకుంటున్నట్టు. తండేల్ సినిమా ఏంటండి? అదే కదా సర్ క్రీక్ స్టోరీ, అదే కదా. ఇక్కడ ఉన్నాడు వాడు, ఇది ఇండియా ఇదే నది కదా అని అటు వెళ్ళాడు, అది పాకిస్తాన్ అయింది, అరెస్ట్ అవుతాడు. కాబట్టి సరిహద్దులు ఇవి సహజంగా ఏర్పడ్డ సరిహద్దులు కావు. సహజంగా ఏర్పడ్డ సరిహద్దు ఏది? చైనా భారత్ సరిహద్దు, టిబెట్ భారత సరిహద్దు, బర్మా భారతదేశపు అంతర్భాగంగా ఉన్నప్పుడు బర్మాకి మిగతా దేశాలకు ఉన్న సరిహద్దు, పాకిస్తాన్ వరకు మనదిగా ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో మనకు ఉన్నటువంటి సరిహద్దు. ఇవన్నీ కూడా సహజమైన సరిహద్దు. సహజ సిద్ధము కాని సరిహద్దుల్లో అసహజ పరిస్థితులు తప్పవు. కానీ 75 సంవత్సరాల వరకు మనం వస్తున్నాం, అయినా ఇప్పటికీ ఫెన్సింగ్ చేయలేదు అంటే ప్రభుత్వం అసమర్థత అని చాలా మంది మాట్లాడే వాళ్ళు మేధావులు ఉంటారు. ఇలాంటి పరిస్థితి అసలు ఈ దేశంలో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి కూడా ప్రభుత్వం దగ్గర నిన్న మొన్నటి దాకా లెక్కలు లేవు. మీకు తెలుసునో లేదో 2014 తరువాత శాటిలైట్ ఇమేజరీ ఆధారంగా అసలు మన దేశానికి చెందిన ద్వీపాలు ఎన్ని అని ఖచ్చితమైన నంబర్ని ప్రభుత్వం ప్రకటించింది. 2014 వరకు ఏ గడ్డి పీకారని వీళ్ళు తన దేశానికి చెందినటువంటి తమ ద్వీపాలను గుర్తించలేదు. సరే ఆలోచించండి. అంటే నెగ్లెక్ట్ చేశారు కదా కంప్లీట్ ఆఫీసర్లు కానీ గవర్నమెంట్ కానీ, అంటే నా సరిహద్దు ఎక్కడ దాకా ఉందన్న తెలుసుకునే ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు బర్మాకి ఒక 150 ఎంట్రీ పాయింట్స్ ఉన్నాయండి నార్త్ ఈస్ట్ లోకి.
ఈ ఎంట్రీ పాయింట్స్‌ని మనము రెగ్యులేట్ చేయాలి. అవును. మీకు బర్మా విషయంలో చాలా మందికి తెలియని విషయం ఉంది. అక్కడ బర్మా సరిహద్దు విషయంలో ఒక విశిష్టమైన ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ఏంటంటే 5 కిలోమీటర్ల వరకు మనం బర్మాలోకి వెళ్ళిపోవచ్చు. కేవలం ఓహ్! సరిహద్దు దగ్గర ఒక కాగితం రాయించి అచ్చా! బర్మాకెళ్ళిపోవచ్చు. ఓకే. బర్మా వాడు కేవలం సరిహద్దు దగ్గర ఒక సంతకం పెట్టి 5 కిలోమీటర్ల వరకు మన ఇండియాలోకి రావచ్చు. హుహు. 5 కిలోమీటర్ ఎక్కడ ఎండ్ అవుతుంది? 15 కిలోమీటర్ ఎక్కడ మొదలవుతుంది? ఎవడు ఎవరికి గుర్తిస్తాడు? తెలుసు? బర్మాతో మనకున్నటువంటి సరిహద్దు హ్మ్. ఒప్పందం వల్ల ఈ ఒప్పందం ఎవరు చేశారు? ఈ ఒప్పందము మిజోరాం తోటి రాజీవ్ గాంధీ చేశాడు. అచ్చా! 80స్‌లో. ఓకే. 80స్‌లో రాజీవ్ గాంధీ చేసిన ఒప్పందం. ఇట్ ఈస్ ఓపెన్ నౌ. దీనితోటి జరిగేదేంటంటే అసలు వెన్ ద బార్డర్ ఈస్ నాట్ డెమార్కేటెడ్. హ్మ్. సులువుగా అటు వెళ్ళొచ్చు, ఇటు రావచ్చును. ఒక్కటే కష్టం అండి. ఇండియా నుంచి బర్మాకి వెళ్ళిన తర్వాత 5 కిలోమీటర్లు మీకొచ్చే కష్టం ఏంటి తెలుసా అండి? హ్మ్. మనది సంచులు. రైట్ హ్యాండ్ డ్రైవ్. ఓకే. అక్కడ లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్. ఓకే. అక్కడికెళ్ళిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డ్రైవర్‌ని మీరు బుక్ చేసుకోవాలి. యాస్ సింపుల్ యాస్ దట్. అంటే మనలో సరిహద్దు గురించి మనం చేసుకున్నటువంటి విచిత్ర ఒప్పందాల గురించి మన వాళ్ళకి తెలియదండి. బర్మాలో ఈ 10 కిలోమీటర్ల వరకు సరిహద్దు రేఖ ఉండి లేనటువంటిది. హ్మ్. మిత్రమా అసలు ఎన్ని రకాల సరిహద్దులున్నాయి తెలుసా మీకు ఇండియాకి? నిజం. పాకిస్తాన్‌తో ఉన్నటువంటి సరిహద్దుని ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. ఓకే. జమ్మూ కాశ్మీర్‌లో ఏదైతే 1948లో కశ్మీర్ పోరాటం తర్వాత సీజ్ ఫైర్ చేశారో, అక్కడ ఒక గీత గీశారో, హ్మ్. ఆ గీత 0.4982 అని మ్యాప్‌లో ఉన్నటువంటి పాయింట్ హ్మ్. దాకా వెళ్ళిన దాన్ని మొదట్లో సీజ్ ఫైర్ లైన్ అనేవాళ్ళు. ఇప్పుడు హ్మ్. లైన్ ఆఫ్ లైన్ కంట్రోల్ ఆఫ్ అంటారు. కంట్రోల్ అంటారు. అవును. అక్కడి నుంచి ఉన్నటువంటి ఈ 9842 అనే పాయింట్ దగ్గర నుంచి ఉత్తరం వైపు హ్మ్. వెళ్ళేటటువంటి వరకు ఇది డిమార్కేట్ అయింది. హ్మ్. అక్కడ మనుషులు లేరు కాబట్టి అన్నారు. ఆ 9842 తర్వాత ఉన్నటువంటి భూభాగాన్ని భారతదేశము 84లో ఓకే. అక్కడ తన సైన్యాన్ని దింపింది. హ్మ్. పాకిస్తాన్ దింపడానికన్నా ముందు మనం దింపాం. దాని పేరు సియాచిన్. ఓకే. అక్కడ దాన్ని సరిహద్దు పేరేంటో తెలుసా అండి? ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్. ఓకే. చైనాతో ఉన్నటువంటి సరిహద్దు లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. అక్కడ సరిహద్దు లేదు. ఇది చైనాది, ఇది మనది అని చెప్పే సరిహద్దు రాయి లేదు. హ్మ్. కాబట్టి నాది ఇక్కడ దాకా హ్మ్. ఉందని చైనా వాడు అంటాడు. నాది ఇక్కడ దాకా దాకుందని ఉంది అని మనం చెప్పి అంటాం. మనం అంటాము. మనం అక్కడి దాకా వెళ్ళేసేసి సిగరెట్ పీకలు లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లు పారేసి ఇది మనది అని చెప్పొస్తాం. వాడు ఇక్కడి దాకా వచ్చి మనుషులు ఉండరు. హ్మ్. అంతే. అక్కడ జనావాసం అవును. ఉండదు. మొత్తం కేవలం మనుషులు. సైనికులు మాత్రమే వచ్చి వెళ్తుంటారు. వీడొచ్చిన టైంలో వాడుండడు. వాడొచ్చిన టైంలో వీడుండడు. ఇది నడుస్తోందండి. ఇది హ్మ్. ఎప్పటి నుంచి నడుస్తోంది? 1947 నుంచి ఈ రోజుకి నడుస్తోంది. ఈ సరిహద్దుని డిసైడ్ చేయనటువంటి పాపం ఎవరిది? దాన్ని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ డివోర్స్. అంటారు. లైన్ ఆఫ్ మీకు కంట్రోల్. అరుణాచల్ ప్రదేశ్‌కి హ్మ్. వెళ్ళేటప్పటికి వాడొక మెక్‌మహాన్ అనే బ్రిటిష్ మెక్‌మోహన్ లైన్. ఆఫీసర్ గీత గీశాడు. అవును. ఇది మెక్‌మహాన్ లైన్. ఇదే సరిహద్దు అంటారు. మెక్‌మహాన్ లైన్‌ని భారతదేశంతో చైనా గుర్తించదు. హుహు. భారత్, బర్మాల మధ్య హ్మ్. భారత్, టిబెట్‌ల హ్మ్. మధ్య సరిహద్దుగా మెక్‌మోహన్ లైన్‌ని చైనా హ్మ్. గుర్తించదు. బర్మాలో మెక్‌మోహన్ లైన్‌ని గుర్తిస్తుంది. ఓకే. కాబట్టి హ్మ్. ఇవన్నీ సాల్వ్ చేయకుండా దేశానికి స్వాతంత్రం వచ్చిన 80 సంవత్సరాలు, 70 సంవత్సరాల దాకా సాల్వ్ చేయకుండా, సరిహద్దు అవును. నిర్మాణం చేయకుండా, లేకపోతే సరిహద్దు హ్మ్. ఏరియాల్లో కంచె నిర్మాణం చేయకుండా ప్రభుత్వాలు గడిపేసినాయి. అవును. ఇప్పుడు వాటిని కంచె నిర్మాణం చేసే ప్రయత్నం అంటే 47లో హ్మ్. జరగవలసిన ప్రయత్నము ఇప్పుడు జరుగుతోంది. 2014లో జరుగుతోంది. కాబట్టి సమస్యలు. హ్మ్. అంటే 70 ఏళ్లుగా ఈ దోపిడీ నిరాఘాటంగా సాగనిచ్చారు. అవును. అంటే మన దగ్గర నుంచి హ్మ్. డైరెక్ట్‌గా వాడు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేసేసి వెళ్ళిపోయేవాడు. పాకిస్తాన్‌కి వెళ్ళిపోయేవాడు. ఈ సలాహుద్దీన్‌లు, ఈ హిజ్బుల్ ముజాహిదీన్ వాళ్ళు, లేకపోతే లష్కర్ ఎ తోయిబా అవును. వాళ్ళు ఇలాగే వచ్చెళ్తూ ఉండేవాడు. హ్మ్. బికాస్ దేర్ వాస్ నెవర్ ఎనీ బౌండరీ. అవును. బౌండరీ నిర్మాణం హ్మ్. చేయటము బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాజ్పేయి టైంలో హ్మ్. మొదలైంది. హుహు. పాకిస్తాన్ ఆల్మోస్ట్ యుద్ధం చేసింది. దీన్ని అవును. ఆపడానికి ప్రయత్నించింది. ఓకే. దానిలో గూడా కొన్ని కొన్ని చోట్ల సరిహద్దు పోతుంది. కాబట్టి హ్మ్. సరిహద్దు అనేది సహజమైన సరిహద్దు జనరల్‌గా హ్మ్. వాటర్ షెడ్ ప్రిన్సిపల్ ఉంటుంది. హ్మ్. అవును.
ఫుట్ హిల్ ప్రిన్సిపల్ ఉంటుంది. వీటి ఆధారంగా చేస్తారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో వాడెవడో ఇండియాకి రాకుండా రాడ్క్లిఫ్ అనేవాడు మ్యాప్‌లో గీసేస్తే మనం దాన్ని ఒప్పేసుకున్నాం. అవును. పర్యవసానంగా వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. మనకి వస్తున్నటువంటి అన్ని సమస్యలకి కారణం ఏంటంటే సరిహద్దుని మనము రక్షించుకోకపోవడం. ఇప్పుడు కంచె నిర్మాణం జరుగుతుంది. చాలా కష్టంతో కూడినటువంటి పని. దానివల్ల మనకి టైం పడుతోంది. సరే, దానిలో మధ్యలో మమతా బెనర్జీ లాంటి వాళ్ళొస్తారు. అవును. మమతా బెనర్జీ లాంటి వాళ్ళొస్తారు. మీరు మమతా బెనర్జీ గురించి మాట్లాడుతున్నారు. మిజోరాం ముఖ్యమంత్రి లాల్ డుహోమా కొన్ని రోజుల క్రితము ప్రకటన చేశారు. ఏమని? 2000 మంది యుక్రేనియన్లు, కొన్ని వందల మంది అమెరికన్స్ ఢిల్లీకొచ్చి ఢిల్లీ నుంచి వితౌట్ ఎనీ పర్మిషన్, యాక్చువల్‌గా నార్త్ ఈస్ట్‌కి వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. ఆ పర్మిషన్‌లు ఏమీ లేకుండా వాళ్ళు వచ్చారు. మిజోరాంకొచ్చి మిజోరాం నుంచి బర్మాకి వెళ్లారు. మిజోరాంకి వచ్చిన దాఖలాలున్నాయి. మళ్ళీ వాళ్ళు తిరిగెళ్ళిన దాఖలాలు లేవు. వీళ్ళందరూ బర్మాలోకి వెళ్లారు. రీసెంట్‌గా కూడా సీఏ ఏజెంట్స్ రీసెంట్లీ అరెస్ట్ అయినటువంటి వాన్ డైక్ అనేటటువంటి వాడి కేసు ఇదే. అతనితో పాటు ఆరుగురు వీళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆ మధ్య ఒక సంవత్సరంన్నర క్రితము ఒక క్రైస్తవ మిషనరీ నేపాల్ ద్వారా ప్రవేశించి మణిపూర్‌లో వచ్చి కుకీ ఏరియాల్లో ఊళ్ళల్లో సమావేశాలు పెట్టి గన్స్ పంచాడండి. కుకీలకు మణిపూరీల పైన పోరాడేందుకు గన్స్ పంచాడు. ఆ వీడియో కూడాను వచ్చింది. తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ అంటే విషయం ఏంటంటే ఆ ఏరియా జాగ్రఫీ, అక్కడ ఉన్నటువంటి దుర్గమమైనటువంటి ఏరియా, రెండవది అటవీ ప్రాంతం కావడం, ఇవన్నిటి కారణంగా సరిహద్దు నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం చేస్తున్నది, కానీ కొంత దానికి సమయం పడుతుంది. నా అంచనా ప్రకారము సరిహద్దుల్ని పూర్తిగా సెక్యూర్ చేయడానికి భారతదేశానికి మరొక 10 సంవత్సరాలు పడుతుంది. ముఖ్యంగా నార్త్ ఈస్ట్, నేను స్వయంగా అక్కడ తిరిగి వచ్చాను కాబట్టి నార్త్ ఈస్ట్ ని సెక్యూర్ చేయడం చాలా కష్టం అండి. ఏదో మనకి డావ్కి, షిలాంగ్ నుంచి మనల్ని డావ్కి అనే పోస్ట్ కి తీసుకెళ్తారు, లేకపోతే పిరిడ్వా అనేటువంటి పోస్ట్ కి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి అమ్మవారి గుడి చూపించేసేసి ఇదే బార్డర్ అని చూపిస్తారు. అక్కడ మన పోలీసులు నిలబడి ఉంటారు కాబట్టి ఏమీ జరగదు. మిగతా అంతా కూడా బార్డర్ అంతా కూడాను మీరు సైన్యాన్ని నిలబెట్టలేరు. ఏ కంట్రీలో సాధ్యం కాదు, భారతదేశంలో కూడా సాధ్యం కాదు. అయితే సహజమైనటువంటి బౌండరీస్ ని మనం 1947లో కోల్పోయాం. సహజమైన బౌండరీస్. వాస్తవానికి సిక్కుల సామ్రాజ్యపు రాజధాని లాహోర్. సిక్కుల అతి పవిత్రమైన స్థలము అమృత్సర్. ఈ రెండిటి మధ్య దూరం 30 కిలోమీటర్లు. ఇప్పుడు అవి 2 వేరు దేశాలు. సో ఈ రకమైన అనేక సమస్యలు ఉన్నాయి. మనము అనుకున్నంత సులువు కాదు. నేను ఎందుకు ఈరోజు ఈ పాడ్కాస్ట్ మీతో అనుకున్నాను, ఇంటర్నల్ సెక్యూరిటీ పైన చాలా రకాల అంశాలు వస్తుంటాయి. అంటే అటు ముస్లిం ఎక్స్ట్రీమిజం ఉంది, ఇటు ఇంటర్నల్ గా మనం చూస్తే అర్బన్ నక్సల్ వీళ్ళది, అండ్ బ్యాన్ చేసిన పిఎఫ్ఐ లాంటివి ఎట్లా ఉన్నాయి అనుకోండి. నార్త్ ఈస్ట్ ప్రావిన్స్ చాలా, ఇప్పుడు నార్త్ ఈస్ట్ విషయం చూస్తే ప్రతిరోజు ఏదో ఒక మణిపూర్ అల్లర్లు అని చెప్పి ఏదో నార్త్ ఈస్ట్ ప్రతిసారి చూడడం. ప్లస్ మీరు ఆల్రెడీ బార్డర్ ఫెన్సింగ్ గురించి కూడా చెప్పారు, ఎన్జిఓల మాధ్యమంగా ఏం జరుగుతుందని కూడా చెప్పారు, మిషనరీ ఏజెంట్ అండ్ కమ్యూనిస్టుల గురించి పాత్ర కూడా మీరు స్పెషల్గా చెప్పారు. సో ఇంటర్నల్ గా ఏ విధంగా వీళ్ళు ఈ ఇండియాని, అంటే అప్పట్లో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళు చేసిందే కాకుండా ఆ భావజాలని వీళ్ళు ఏ విధంగా ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు అనే అంశం పైన మీరు చాలా అద్భుతంగా క్లియర్ గా చెప్పారు. సో చాలా థ్యాంక్ యూ. చాలా అంటే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం ఈ పాడ్కాస్ట్. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ గురించి ఆలోచించేటప్పుడు మనం పాకిస్తాన్, చైనా వీటి గురించి ఆలోచిస్తాము. నది నీళ్ల కోసం మనం చేసుకునే కొట్లాట ఏంటండి? ఒకే గోదావరి నదిని నాసిక్‌లోనూ పూజిస్తాము, రాజమండ్రిలోనూ పూజిస్తాము, బాసర్‌లోనూ పూజిస్తాం, ధర్మపురిలోనూ పూజిస్తాం. అక్కడి ఈ భక్తుడు ఎక్కడి వాడు అన్నటువంటి ప్రశ్న లేకుండా గోదావరిని పూజిస్తాం. నది నీళ్ల కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? రాష్ట్రాలు ఎందుకు రెచ్చగొడుతున్నారు? రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఎందుకు రెచ్చగొడుతున్నాయి? ఈ రోజుకు కూడా మీకు తెలుసునో లేదో ఆదిలాబాద్ జిల్లాలో 9 గ్రామాలు ఉన్నాయి. ఆ 9 గ్రామాలు మా గ్రామాలని మహారాష్ట్ర అంటుంది, మా గ్రామాలని తెలంగాణ అంటుంది. వారు సదుపాయాలు ఇస్తారు, వీళ్ళు సదుపాయాలు ఇస్తారు. వాళ్ళు అక్కడ ఓటేస్తారు, ఇక్కడ ఓటేస్తారు. ఇప్పటి వరకు అయితే జరిగింది, పోయిన ఎన్నికల వరకు జరిగింది ఇది.
ఈ 9 గ్రామాల లెక్క తేలలేదు. ఒరిస్సాకి మనకి ఉన్నటువంటి గ్రామాల లెక్క తేలలేదు. మొన్నటి వరకు భద్రాచలం దగ్గర కూడా ఇప్పుడు భద్రాచలంలోని 9 మీరు భద్రాచలంకి వెళ్ళాలన్నట్లయితే భద్రాచలం నుంచి చెర్ల వెళ్ళాలనుకోండి. చెర్ల మన లాస్ట్ పాయింట్, అక్కడి నుంచి ఛత్తీస్గఢ్. చెర్ల వెళ్ళాలన్నట్లయితే మీరు తెలంగాణ నుంచి ఆంధ్రకు వెళ్ళి మళ్ళీ తెలంగాణలోకి రావాలి. అవును. సో ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద మీకు చెర్ల తమాషా చెప్తాను. చెర్లలో ఒకే గ్రామంలోని కొన్ని parts లో భూ లావాదేవీలు ఓకే. కొన్ని parts లో 170 చట్టం వర్తిస్తుంది. ఓకే. 170 చట్టం గిరిజన హక్కుల్ని కాపాడేటటువంటి ఒకే గ్రామంలో ఒక పార్టీకి వర్తిస్తుంది, ఒకే గ్రామంలో ఒక పార్టీకి వర్తిస్తుంది. ఇటువంటి అనేక ఇష్యూస్ ఉన్నాయి. వీటికి సంబంధించి మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. సో చాలా చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ కలుద్దాం. తప్పకుండా ధన్యవాదాలు.